హలో ఆల్. వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద ఒక డిస్కషన్ జరిగింది. ఒక పాడ్‌కాస్ట్ లాగా, ఆన్‌లైన్ పాడ్‌కాస్ట్. ఓకే. సో, అది హెల్త్ ఇన్స్యూరెన్స్. ఓకే. హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద చాలా క్వెరీస్ ఉన్నాయి మార్కెట్‌లో. క్లారిటీ లేదు. ఓకే. సో, ఒక్కో దగ్గర ఒకలా చెప్తున్నారు. ఓకే. ఇవాళ ఒక టాప్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్‌ని నేను ఇన్వైట్ చేశాను. ఓకే. ఈ సార్ మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ అన్ని క్వెరీస్ డిస్కస్ చేస్తారు మనకి. అసలు హెల్త్ ఇన్స్యూరెన్స్ అంటే ఏంటి? దానిలో రైడర్స్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసాము. ఈ వీడియో కొంచెం లాంగ్ లెంత్ అయినా తప్పకుండా ఆహ్, మిస్టేక్ చేయకుండా చూడండి. ఫార్వర్డ్ చేయకుండా. ఈచ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే సార్. ఇది ఎందుకు ఎందుకు అవసరం అంటే సార్ అసలు యాక్చువల్‌గా ఎందుకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరం? ఓకే. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు మామూలుగా మనము అదివరకు రోజుల్లో ఎలా ఉంటదంటే, మనకి ఏమన్నా ఎమర్జెన్సీ ఫండ్ అనేది పక్కన పెట్టుకునేవాళ్ళు. అవును సార్. అవేర్‌నెస్ లేక. ఈ ఎమర్జెన్సీ ఫండ్‌కి మనకి ఆల్టర్‌నేట్‌గా మనము ఇప్పుడేమైతే హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద మనం కొంత అమౌంట్ అనేది మనము ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు గాని, ఒక రకంగా ఇన్వెస్ట్‌మెంట్ కూడా అనుకోవచ్చు గానీ, కొంత పార్ట్ మనం అందులో పెట్టుకోవచ్చు. అంటే మనం మామూలుగా 10,00,000 మనం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటే, ఆ 10,00,000 సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఎప్పటికి మళ్ళీ ఎవ్రీ ఇయర్ గూడా మనకి ఇన్‌ఫ్లేషన్ ప్రకారము పెరుగుతూనే ఉంటుంది మనకి. ఆ పెరగడం వల్ల మన ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అదే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకొక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. ఫైనాన్షియల్ గోల్స్ అనేది మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాం. మన ఇన్‌కమ్ సోర్స్‌కి ఈక్వల్‌గా మనకి ఏదైతే ఫండ్ వస్తుందో ఇన్‌కమ్ సోర్స్ దానికి ఈక్వల్‌గా మనము కొన్ని ఫండ్స్ క్రియేట్ చేసుకుంటాం మనం. అవన్నీ గూడా ఏమైతుందంటే మనకి ఇలాంటి బర్డెన్స్ ఎప్పుడన్నా అనుకోకుండా పడినప్పుడు దానివల్ల ఈ మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో ఫైనాన్షియల్ గోల్స్ అవన్నీ గూడా డిస్టర్బ్ అవుతాయన్నట్టు. ఆ డిస్టర్బ్ కాకుండా మనకి మెయిన్‌గా హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే మనకి ఇది యూజ్‌ఫుల్ అవుతుంది మనకి. హుహు. ఓకే. అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు ఒకరు కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఇన్స్యూరెన్స్‌కి ఇంత పెట్టే బదులు ఆ అమౌంటే నేను సేవ్ చేసుకుంటా గదా! అవసరమైతే చూసుకుంటాను. ప్రతిసారి ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం వాడాల్సిన అవసరం లేదు గదా! రాదు గదా సిట్యుయేషన్ అనుకుంటారు. అంటే అట్లాంటప్పుడు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈసారి తీసుకున్నారు. ఒక 2, 3 ఇయర్స్ వరకు రాలేదు. ఒక 5 ఇయర్స్ వరకు రాలేదు. అయినప్పుడు నేను పెట్టుకుంటాను నా డబ్బులే అని అనుకుంటారు సార్. అట్లాంటి మైండ్ సెట్ వాళ్ళు గూడా ఉన్నారు యాక్చువల్లీ. అవును సార్. అవును. ఇప్పుడు మీరనే వేలో ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనము ఇప్పుడు ఒకసారి హాస్పిటల్ అయితే 10 గావచ్చు, 20 గావచ్చు మనమైతే చెప్పలేం. ఓకే. అట్లా. ఒకసారి నిజంగానే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నాం. ఒకసారి అయిపోయింది. మళ్ళీ ఎమర్జెన్సీ ఫండ్ మళ్ళీ పెట్టుకోవాలి కదా సార్. అవునవును సార్. దానికి సపోజ్ అదే ఇంట్రెస్ట్ మనం బయట మనం ఇన్వెస్ట్ చేసి సపోజ్ పెట్టుకోండి. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే, ఆ వచ్చే అమౌంట్ సపోజ్ కొంతొచ్చినా కొంత మన పాకెట్‌లకెళ్ళి పెట్టుకొని హుహు. మనం ఎంతో మనం మామూలుగా ఒక 20,000 30,000 మన ఫ్యామిలీ ఏజ్ ప్రకారం మనం తీసుకునే సమ్ అష్యూర్డ్ ప్రకారం కొంత ప్రీమియం అనేది కాలిక్యులేట్ వస్తుంది. హ్మ్. ఆ ప్రీమియం పే చేయడం వల్ల మనము సపోజ్ 10 ఇయర్స్ పే చేసుకుంటూ పోతున్నాం అనుకోండి. 10 ఇయర్స్‌లో దాదాపు 2-3 లాక్ పే చేసాం అనుకోండి. ఈ 10 ఇయర్స్‌లో ఏదో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం పే చేసిన 2 లాక్, 3 లాక్ కావచ్చు గానీ అంతకంటే ఎక్కువైతే మనం యూజ్ చేసుకోగలం. హుహు. 100% అది. ఇక్కడ నాకు ఈ 10 ఇయర్స్‌లో అర్థమైందేంటంటే సార్, ఎప్పుడైనా రావచ్చు ఇష్యూ. అండ్ ఇంకోటంటే మీరు చెప్పినట్టు మనకిప్పుడు సేవ్ చేసిన అమౌంట్ కన్నా ఎక్కువే రావచ్చు. ఖచ్చితంగా అవునవునవును. హాస్పిటల్‌లో. సో, అట్లాంటప్పుడు మనం తీసుకోవడం బెస్ట్ అని. ఇంకోటి అవును. ఏవైతే సేవింగ్ చేస్తున్నామో మొత్తం పోతది మనకి ఒకేసారి. మళ్ళీ ఆ! స్క్రాచ్ నుంచి మన సేవింగ్ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ఎమర్జెన్సీ ఫండ్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ పెట్టుకోవాలా. హ్మ్. దాని బదులు ప్రొవిజన్‌గా మనము ఒక కొంత అమౌంట్ మనం ఇట్లా పే చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. కరెక్ట్ సార్. కరెక్ట్. హ్మ్. ఏ టైం అయినా ఏ ఎమర్జెన్సీ వచ్చినా మనకొక 20,00,000 30,00,000 50,00,000 సపోజ్ మనకొక పీస్ ఆఫ్ మైండ్ అన్నట్టు. హుహు. దానివల్ల మనము ఒక ప్రొవిజన్ అంతే ఇది. ఈ ప్రొవిజన్ చేసుకోవడం వల్ల మనకి ఈ లాంగ్ టర్మ్‌లో సపోజ్ 20 ఇయర్స్‌లో తీసుకున్నా గాని వాళ్ళొక 4-5 లాక్ మనం ప్రీమియం పే చేసినా గాని అంతకు ఈ 10-10 ఇయర్స్‌లో అంతకంటే ఎక్కువైతే ఎక్కువ 100% యూజ్ చేసుకునేకే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సార్. హుహు. ఇప్పుడు మన మీరన్నారు హెల్త్ బాగుంది నేనెందుకు కట్టాలని. హ్మ్. హెల్త్ బాగుండదు. ఇన్ కేస్ మనం అంతా బానే ఉంది సార్. ఫిట్ గానే ఉన్నాము. కానీ మనం రోడ్ పైన ఎళ్తున్నాము. ఇన్ కేస్ ఏదో యాక్సిడెంటల్‌గా జరిగింది. అదైతే మనం ఎక్స్‌పెక్ట్ చేసింది కాదు కదా సార్ అది. అవును సార్. హ్మ్. అలాంటి టైంలో మనకి మేజర్‌గా ఇంజ్యూరీస్ అయినాయనుకోండి. అది ఆ ట్రీట్‌మెంట్ కాస్ట్ ఇప్పుడు సపోజ్ మన హార్ట్‌కైనా, కిడ్నీకైనా దేనికైనా ప్రాబ్లమ్ వస్తే ఈ ప్యాకేజెస్ అన్ని ఉన్నాయి.
కానీ మనకోసారి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒక ప్యాకేజ్ అంటూ ఉండదు. అది ఎంతవరకు లిమిట్ అనేది ఉండదు. ఒకసారి మనం కోమాకెళ్ళినామంటే అది ఇంత 10,00,000 1 సీఆర్ కూడా తెలవని పరిస్థితి ఉంటుంది. ఇంకా పెద్ద అలాంటి హాస్పిటల్‌కెళ్తే సిట్యుయేషన్ ఇంకా ప్రొవిజన్‌గా మనం చెప్పలేం. పెట్టుకోవడం చాలా ఇంకా పెద్ద హాస్పిటల్‌కెళ్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కదా సార్. అవును. అదే ఈ మధ్య లగ్జరీ రూమ్స్ అని వెళ్తూ ఉంటారు. పెద్ద పెద్ద రూమ్స్ ఎంత ఖర్చయితదో ఎవడికి తెలీదు బిల్డింగ్ వచ్చేంత వరకు మనకి. అవును సార్. అవునవును. ఇప్పుడు మనము జాగ్రత్తగెళ్తున్నాం సార్. ఎదుటి వ్యక్తి కూడా జాగ్రత్త రావాలని లేదు. హుహు. హుహు. అలాంటి సిట్యుయేషన్‌లో మనమైతే ఇవైతే మన ఆరోగ్యానికి ఫిట్‌గా చేసుకోనికి ఎన్ని ఎక్సర్‌సైజులున్నాయి, ఇంకేదో మన రెమెడీస్ ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అంతా బానే ఉంది. కానీ రోడ్ మీద ఎళ్ళేటప్పుడైతే వీటికైతే ఏ రెమెడీ ఉండదు కదా సార్. మనమైతే మామూలుగా మనం కూడా మంచిగానే ఎళ్తున్నాము. కానీ ఎదుటి వ్యక్తి కరెక్ట్ రాలే. అపోజిట్ పర్సన్ ఏదో వచ్చిండు. డ్యామేజ్ అయిపోయింది. అప్పుడేంటి సార్ పరిస్థితి? అవును సార్. అవును సార్. అందుకే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఒక ప్రొవిజన్ 100 మనం ఏదైతే మనం డైలీ ఎక్స్‌పెన్సెస్ ఏదైతే చూసుకుంటున్నామో, ప్రతిది మన ఫుడ్ అయితేంది, క్లాస్ అయితేంది, ఏదైతేంది అదొక ప్రొవిజన్ అంతే. ఇది కూడా మన ఈటిలో చేర్చుకోవాల్సిందే మనం. అంతే ఇంకా తిండి, బట్ట, నిద్రలాగా తిండి, బట్ట, ఇన్స్యూరెన్స్ అంతే. అవును సార్. అవును సార్. సార్ ఇప్పుడు మనకి అందరూ అంటూ ఉంటారు కదా! మనకి ఇప్పుడు ఎల్ఐసీ కట్టాలి, ఇంకా మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అన్నిటికన్నా ముందు హెల్త్ ఇన్సూరెన్సే కదా సార్. ఏది మన ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలన్నా అంతే కదా? ఫస్ట్ మనం చేయాల్సిందల్లా హెల్త్ ఇన్స్యూరెన్స్ సార్. ఫస్ట్ తీసుకోవాల్సింది. ఎందుకంటే మనము ఈ సేవింగ్స్ అన్ని పెట్టుకునేటప్పుడు ఏం చూస్తాం, మన సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఫస్ట్ ఇంతుంది. దీని నుంచే డివైడ్ చేస్తాం కదా సార్ ఫస్ట్. ఓకే సార్. కానీ మనం ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్ని సేవింగ్స్ అన్ని పెట్టుకుంటూ పోతున్నాం. ఎమర్జెన్సీ వచ్చింది. ఈ సేవింగ్స్ అన్ని మనం ఖాళీ చేయాల్సిందే కదా సార్ మనం. అవును సార్. డెఫినెట్‌గా. అందుకే దాంతో ఫస్ట్ మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్ కనుక ఉంటే ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ప్లస్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది మనము ఇన్స్యూరెన్స్ కంపెనీ పే చేస్తుంది కాబట్టి మనం నెక్స్ట్ ఏందంటే మనకి ఓకే సార్. సార్ నెక్స్ట్ క్వెషన్ సార్. వాట్ ఈస్ ద రైట్ ఏజ్ సార్ మన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంటర్ అవ్వడానికి? ఒక 18 ఇయర్స్ అబోవ్ దాటిన వాళ్ళకి ఆర్ జాబ్ చేసే పర్సన్‌కి 30 ఇయర్స్ గాని, ఒక ఎల్డర్లీ హెల్త్ ఉంటాయి కదా సార్. మనకి పెద్దవాళ్ళు గాని. సో, అంటే ఏ వాళ్ళకైనా రైట్ ఏజ్ ఎట్లా ఏమైనా డిసైడ్ చేయొచ్చా మనం? ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో సార్ మనకి ఏ ఏజ్‌లో జాయిన్ అయినా ప్రీమియం అనేది ఏజ్ ప్రకారమే కాలిక్యులేట్ అవుతుంది. ఓకే సార్. సపోజ్ మనము లైఫ్ ఇన్స్యూరెన్స్ చూసుకుంటే మనం ఏజ్ అయితే 20లో జాయిన్ అయితే 20లో ఫిక్స్ అయి ఉంటుంది. మనం తీసుకున్న టర్మ్ వరకు ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఓకే సార్. ఈ హెల్త్‌లో అలా ఉండదు. మన ఏజ్ 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్ ప్రకారమే అప్పుడు జాయిన్ అయినా ఆ ప్రీమియం వస్తుంది. ఇంకో 20 ఇయర్స్‌కి జాయిన్ అయినా గానీ మార్కెట్‌లో ఏదైతే రేట్ ఉందో ఆ ప్రీమియం మాత్రమే వస్తది. ముందు జాయిన్ అవ్వడం వల్ల మనకి ప్రీమియం తక్కువొస్తుందనే ఆ కాన్సెప్ట్ అయితే లేదు ఇందులో హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో. ఏజ్‌ని బట్టి అంటారు ఇది బేసికల్లీ. ఏజ్‌ని ప్రకారమే మన ప్రీమియం అనేది కాలిక్యులేట్ అవుతుంది. ఇంకా 10 ఇయర్స్ బిఫోర్ జాయిన్ అయినా అదే పే చేసుకుంటూ వస్తుంటే మనకి నెక్స్ట్ 20 ఇయర్స్‌కి ఏదైతే మనం సపోజ్ అప్పుడు తీసుకోవాలనుకున్నామో ఆ ప్రీమియమే వస్తుంది గానీ మనకి ఈ 10 ఇయర్స్ కింద ప్రీమియంలో జాయిన్ అయిన ప్రీమియం అయితే రాదది. ఇంకోటేందంటే మనం ఎర్లీ ఏజ్‌లో తీసుకోవడమే అడ్వైజబుల్. ఎందుకంటే సార్ మనకి ఎర్లీ ఏజ్‌లో తీసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు ఫస్ట్. అవును ఈ సార్. హెల్త్ ఇష్యూస్ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తీసుకున్న మన డే 1 నుంచి కూడా ప్రతిది కూడా మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో కవర్ అవుతుంది. అది మెయిన్ అడ్వాంటేజ్. అదే కొంచెం అంటే మన ఏజ్ కొంచెం పెరిగినాక మనం అంత హెల్తీగానే ఉన్నామని మన కాన్సెప్ట్ కొందరికుంటుంది. ఆ కాన్సెప్ట్‌తో కొందరికి ఎళ్తా ఉంటారు. అట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా కామన్‌గా వచ్చేది బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కామన్‌గా వస్తుంటాయి. ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ ఆల్రెడీ వచ్చినాక తీసుకుంటే ఏమవుతుందంటే వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే సార్. ఈ వెయిటింగ్ పీరియడ్స్‌కు మనకి మామూలుగా కామన్‌గా అయితే 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈ 3 ఇయర్స్ వరకు మనకి డాక్టర్ గనక బీపీకి రిలేటెడ్ ఇష్యూ ఆర్ డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూ అని డాక్టర్ గనక డయాగ్నోసిస్ రాస్తే మాత్రము అది ఆల్రెడీ మనం చెప్పకపోయినా అది చెప్పి ఉంటే మాత్రం 3 ఇయర్స్ కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు అదే మనం ఎర్లీ స్టేజ్‌లో తీసుకొని గనక ఉండుంటే మనకి డే 1 నుంచే అన్నీ కవర్ అవుతాయి. ఓకే. ఇప్పుడు కొన్ని రైడర్స్ కూడా మార్కెట్‌లో వచ్చాయి సార్ మనకి ఈ రైడర్స్. ఈ రైడర్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జనరల్‌గా మనం తీసుకున్న ప్రీమియంకి ఒక 25% to 30% మనకి ప్రీమియం పెరిగిపోతుంది. అంటే బీపీ, షుగర్ ఉంది సార్ మనకి ఆల్రెడీ. తీసుకునే ముందే ఉంది. మనం డిస్క్లోజ్ చేశాము. డిస్క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుంది కామన్‌గా వచ్చే ప్రీమియానికి దీనికి 25% ఎక్స్‌ట్రా పడుతుంది.
హుహు. దానివల్ల లైఫ్ టైమ్ మొత్తం ఆ ఎక్స్‌ట్రా అనేది బర్డెనే అవుతుంది మనకి. ఓకే. ఓకే. అందుకే మీరేమంటారు? ఎర్లీ ఏజ్‌ని ఎర్లీ ఏజ్ తీసుకోవడమే తీసుకుంటే బెస్ట్. బెస్ట్ అంటారు. అంటే మనకి బెస్ట్. ఈ 3 ఏళ్ళు ఏమి ఇష్యూస్ రాకపోయినా, ఆ 3 ఏళ్ళు అయిపోతది కాబట్టి తొందరగా కళ్ళు తెరిచారు జనరల్‌గా. సో, దాని తర్వాత వచ్చినా కూడా పెద్ద ఫరక్ ఉండదు మనకి బేసికల్లీ. డే 1 నుంచే కవర్ అవుతుంది మనకి అన్నీ గూడా. ఇది అందరూ మిస్ ఏది అవుతారు తీస్ సార్ యాక్చువల్లీ. అందరూ ఏం చేస్తారంటే ఒక 35, 40, 50 అప్పుడు తీసుకుంటారు. అప్పుడు ఆల్రెడీ ఏదో వాళ్ళకి ఈ డిసీజ్ గాని ఏదో ప్రీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ ఉంటది మనకి. మళ్ళీ 3 ఇయర్స్ తీసుకొని కూడా వేస్ట్ అయిపోతది ఒక్కోసారి. ఏమైనా ఇష్యూ వస్తే మళ్ళీ. సో, అదొకటి మీరన్నట్టు గుడ్ పాయింట్ అది. తొందరగా తీసుకుంటే బెటర్ అది యాక్చువల్లీ. అవును సార్. అవును. సార్ ఇంకోటి ఈ కొంతమంది అంటారు నాకు కార్పొరేట్ పాలసీ ఉంది ఆఫీస్‌లోది. నేను ఎందుకు తీసుకోవాలి పర్సనల్ అంటారు. అసలు అంటే దీన్ని ఎట్లా చెప్తారు సార్ మీరు? కార్పొరేట్‌గా ఉన్నా తీసుకోవాల్సిందేనా? ఎట్లా? దాని డిసడ్వాంటేజ్ ఏముంది? అందరూ ఇక్కడే మిస్టేక్ చేస్తారు సార్ మామూలు కామన్‌గా. ఈ కార్పొరేట్ ఆఫీస్‌లో మనకు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కొన్ని ఆఫీసుల్లో ఇన్సూరెన్స్ ఉంది. కొన్ని ఆఫీసులో ఇన్సూరెన్స్ లేదు. హ్మ్. అయితే వాళ్ళేమనుకుంటారంటే నాకుంది గదా! అని నెగ్లెక్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోతా ఉంటారు. హ్మ్. ఇట్లా చేసుకుంటూ ఎళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ కంపెనీకెళ్ళినప్పటికి ఈ కంపెనీలో ఉన్నంత సేపు కంపెనీ బేర్ చేస్తుంది వీళ్ళ హెల్త్ ఎక్స్‌పెన్సెస్ అన్ని గూడా. హ్మ్. హ్మ్. నెక్స్ట్ కంపెనీకి ఏదో గ్రోత్ సరే ఆడ ఇన్సూరెన్స్ లేదు. తనకు గ్రోత్ వచ్చింది. ఇన్సూరెన్స్ లేదనైతే వదులుకోడు. గ్రోత్ వచ్చింది కాబట్టి ఎళ్తాడు. అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అప్పుడే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయనుకోండి. హ్మ్. అప్పుడు మనము మళ్ళీ ఆ టైంలోనే మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఉంటే మాత్రం మళ్ళీ ఇవే ఎక్స్‌ట్రా ప్రీమియం పే చేయడం గానీ, లేదా పర్టిక్యులర్ ప్రాబ్లమ్ అంటే మేజర్ ఇష్యూ హెల్త్ ఇష్యూ వచ్చింది. ఆ పర్టిక్యులర్ ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్ అప్పుడు మేము మామూలుగా హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఈ మనం అన్ని డిస్క్లోజ్ చేసినాక అది అండర్ రైటర్స్ అని ఉంటారు వాళ్ళు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే పాలిసీ ఇవ్వాలా? ఇవ్వకూడదా? అండర్‌రైటర్స్ అనేవాళ్ళు డాక్టర్సా సార్? మాక్సిమం డాక్టర్స్ వాళ్ళకి ట్రైన్డ్ డాక్టర్సే ఉంటారు సార్. అన్ని ఏరియాస్‌లో మనకి వాళ్ళకి ట్రైన్ చేసే ఉంటాయి. అయితే అండర్ రైటర్స్ ఏం చేస్తారంటే తనకు యాక్చువల్‌గా పాలిసీ ఇవ్వాలా? ఇవ్వకూడదా? ఫస్ట్ కండిషన్. సరే పాలిసీ ఇస్తే ఏమన్నా ఎక్స్‌ట్రా ప్రీమియం ఉన్న ప్రాబ్లమ్‌కి ఈయనకి ఎక్స్‌ట్రా ప్రీమియం ఏమన్నా పే చేయాలా? లేదా వెయిటింగ్ పీరియడ్స్ ఇవ్వాలా? లేదా ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ అసలు కవర్ చేయకపోవడం పర్మనెంట్ ఎక్స్‌క్లూడ్ చేయడమా? హ్మ్. లేదా మామూలుగా ఇవ్వడమా? ఇలాంటి కండిషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి హ్మ్. మనము ఆల్రెడీ కార్పొరేట్ ఆఫీస్‌లో ఉన్నా కానీ మన పర్సనల్ అనేది కొంచెం మనకి హై సమ్ అష్యూర్డ్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. హుహు. కార్పొరేట్ ఆఫీస్‌లో మామూలుగా 5,00,000 10,00,000 తక్కువనే ఉంటుంది. అసలు కానీ మన పర్సనల్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎలాంటి మనకి హెల్త్ ఇష్యూ వచ్చినా మనకి డే 1 నుంచే కవర్ అవుతది ఇక్కడ. అక్కడ లేనప్పుడు తీసుకుంటే మాత్రం ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ గూడా మనకు కవర్ కాదు. ఇలాంటి కండిషన్స్ అన్నీ గూడా అప్లై అవుతుంది మనకి. అవును. మీరన్నట్టు సమ్ అష్యూర్డ్ కూడా చాలా తక్కువుంటది సార్ అది. 3,00,000 మ్యాక్స్ 5,00,000 మనకేమో మీరన్నట్టు స్టార్టింగ్‌లో చెప్పినట్టు హాస్పిటల్‌కెళ్ళి ఏమన్నా ఎక్కువ చార్జెస్ అయితే అది ఇంకా మనకి ఔట్ ఆఫ్ బడ్జెట్ మళ్ళీ ఇంకా పెట్టుకోవాల్సిందే. అవును సార్. ఇయాల రేపు ఎట్లుందంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ప్రతి దాంట్లో. హ్మ్. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా కిడ్నీ స్టోనే రిమూవ్ అనుకుందాం. 1,00,000 నుంచి 3,50,000 వరకు ఉంది. అంటే ఎవరైనా సరే లేటెస్ట్ టెక్నాలజీకే ఎళ్తున్నారు. హుహు. హుహు. దానివల్ల మనకి 3,00,000, 2,00,000 అనేది మనకి దేనికి సరిపోదు. అంటే వెనకటి రోజుల్లో తీసుకున్నారు. కొందరికి అవేర్‌నెస్ లేక, కొందరు ఏజెంట్లు అడ్వైజ్ చేయక, వాళ్ళకి అవేర్‌నెస్ లేక అదే లో సమ్ అష్యూర్డ్‌లో ఎళ్ళిపోతా ఉన్నారు. హుహు. నాకు చాలా వరకు కాల్స్ వస్తాయి. సార్ ఇట్లా నాకు ఆల్రెడీ 3,00,000, 2,00,000 ఉంది. మొన్ననే నాకు రీసెంట్‌గా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఓహ్ మై గాడ్! మనకేమైనా ఛాన్స్ ఉందా ఇస్తారా అంటే, మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఏ హెల్త్ మేమే కాదు ఏ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి. అంటే వాళ్ళకి అవేర్‌నెస్ లేక లేదా అడ్వైజ్ చేయక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం అంటే మినిమమ్ టు మినిమమ్ ఒక 50,00,000 నుంచి 1,00,000 అయితే మినిమమ్ ఉండాల్సిందే ఈ పరిస్థితిలో. అంటే ఏ ఏజ్ బట్టి? చాలా ఏ ఏజ్‌కి రిలేటెడ్ ఏం లేదు. ఇప్పుడు మన ఏజ్ ప్రకారం కాకుండా మామూలుగా మనము ఎళ్తున్నప్పుడు గూడా యాక్సిడెంట్ అయినా సరే అది సపోజ్ మనం అంత హెల్తీగానే ఉన్నాం సార్. ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్‌లో యాక్సిడెంట్ అయినప్పుడు దానికొక ఇంత అంత అనేది ఏమన్నా ఉంటుందా సార్ ఉండదు మనకి? సార్. ఎప్పుడు ఏముండదు. ఏం తెలీదు మనకి. హ్మ్. అందుకే మనము తీసుకునేటప్పుడే ఏమవుతుందంటే మంచి హై సమ్ అష్యూర్డ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అన్ని గూడా డే 1 నుంచే కవర్ అవుతుంది. తీసుకున్నాక నెక్స్ట్ మనము చిన్న యాక్సిడెంట్ అయింది మేజర్‌గా హెడ్‌కి ఇంజ్యూర్ అయింది. అప్పుడు పెంచుకుందామంటే ఏమవుతుందంటే వాళ్ళు ఏ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ గూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఇవ్వనంటుంది. హుహు.
పోనీ వేరే కంపెనీలో ట్రై చేద్దామంటే వేరే కంపెనీలు కూడా ఇవ్వరు అన్నట్టు. అందుకే మనం తీసుకునే ముందే కొంచెం మంచి సమ్ అష్యూర్డ్ తీసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎలాంటి మనకి ప్రైస్ పెరిగినా గానీ మనము సేఫ్ జోన్‌లో ఉంటాం మనం. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనకి. ఓకే సార్. సార్ ఇది నెక్స్ట్ క్వెషన్. ఇప్పుడు మనకి స్మోకింగ్, డ్రింకింగ్ ఉంటది గదా! ఇవి జనరల్లీ మనం డిస్క్లోజ్ చేస్తే ఈ ప్రీమియమ్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయా? అంటే వీళ్ళు ఇట్లాంటి స్మోకింగ్, డ్రింకింగ్ చేసే వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఇస్తారా? ఎట్లా? అది లిమిటెడ్ సార్. 2 సిగరెట్స్ గానీ, 1 పెగ్ అట్లా కొన్ని అలౌ చేస్తున్నారు. హుహు. ప్రీమియం కొన్ని కంపెనీల్లో అంటే ఇంక్రీజ్ చేసేస్తున్నారు. హుహు. యాక్చువల్‌గా దాని రూల్ ఏందంటే, ఈ 2 సిగరెట్ వాళ్ళు ఏదైతే 1 పెగ్ అలౌ చేసుకున్నారో, అలా తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి ఇంజ్యూరీ కాదు. మన హుహు. కిడ్నీ, మన లివర్‌కి ఎలాంటి ఎఫెక్ట్ పడదు. కానీ దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రమే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అవును సార్. అలాంటి టైంలో మనం తీసుకున్నా, చెప్పకుండా తీసుకున్నా అది ఇంజ్యూరీ అయింది అంటే స్మోకింగ్ వల్ల గానీ, డ్రింకింగ్ వల్ల గానీ క్లెయిమ్ అయితే రాదు. వాడికి తెలిసిపోతదంటారా సార్? తెలిసిపోతుంది. వాళ్ళకి ఇంటిమేట్ చేసింది మనకి వాళ్ళు అలౌ చేసేదే 2 సిగరెట్ లేదా 1 పెగ్. హ్మ్. అలా తీసుకోవడం వల్ల అది మన బాడీకైతే ఎప్పుడు ఇంజ్యూరీ కాదది. మనకి ఏ డిస్టర్బెన్స్ కాదు. దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. దాని వల్లనే ఎఫెక్ట్ అయింది కాబట్టి మనం తీసుకున్నా, చెప్పకుండా తీసుకున్నా గానీ ఈ విషయంలో మాత్రం హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో మాత్రము మనకి రాదు. క్లెయిమ్ అనేది రాదు మనకి. అయితే రాదంటారు మీరు. రాదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి లైఫ్ స్టైల్. మనమే జాగ్రత్తగా ఉండాలి గానీ, మనము చెప్పకుండా తీసుకున్నా నిజంగానే దాని వల్లనే ఎఫెక్ట్ అయితే మాత్రం ఇవ్వదు. ఓకే. ఏ కంపెనీ ఇవ్వదు. ఓకే సార్. అంటే వాళ్ళు తెలిసిపోతది ఎలాగైనా అంటారు. అంతే. తెలిసిపోతుంది. ఓకే. సార్ ఇంకో నెక్స్ట్ క్వెషన్ సార్. ఇప్పుడు హై ప్రీమియమ్స్ ఉంటాయి కొన్ని ఇన్స్యూరెన్సెస్‌కి. ఆ హై ప్రీమియమ్స్ కొన్ని లో ప్రీమియమ్స్ ఉంటాయి. చాలామంది లో ప్రీమియమ్స్‌కి వెళ్తారు. లో ప్రీమియమ్స్ ఎళ్ళినా కవరేజ్ అంటే ఎట్లా అంటే రేపు ఏమన్నా అయినా మనకి ఏమన్నా ఇష్యూస్ అయినా మనకి కవరేజ్ బాగా ఇస్తది. అండ్ క్లెయిమ్స్ బాగా అయితదని గ్యారంటీ లేదు కదా సార్. ఇప్పుడు హై ప్రీమియం కట్టినా మనకి గ్యారంటీ ఏమన్నా పర్టిక్యులర్‌గా ఏమి ఉండదా సార్? అట్లా అంటే హై ప్రీమియమ్స్‌కి, లో ప్రీమియమ్స్‌కి అట్లా డిఫరెన్స్ ఎట్లా ఉంటది మనకి? ఇప్పుడు మార్కెట్‌లో ఎలా ఉందంటే సార్, ఒక ప్రొడక్ట్‌లో 5 వేరియంట్స్ ఉంటున్నాయి. ఒక్కొక్క వేరియంట్‌లో కొన్ని బెనిఫిట్స్ యాడ్ చేసుకుంటూ ప్రీమియం అనేది పెంచుకుంటూ పోతున్నారు. సపోజ్ బిలో 10 లాక్ అనేది ఒక వేరియంట్ తీసుకొస్తున్నారు. దానిలో ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. బేసిక్ ప్రొడక్ట్. అది ఏది అన్నిటి కూడా లిమిటేషన్స్ ఉంటది. అది రూమ్ రెంట్ గానీ, ప్రతి దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ 10-25 లాక్ అని అదొక వేరియంట్. ఆ వేరియంట్‌లో కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. అందులో కూడా మళ్ళీ కొన్ని అంటే అన్ని కూడా కవర్ చేయరు. అందులో కొంత ప్రీమియం పెంచి కొన్ని బెనిఫిట్స్ యాడ్ చేస్తారు. థర్డ్ వేరియంట్, ఫోర్త్ వేరియంట్, టాప్ ఎండ్‌లో మాత్రం అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ప్రీమియం కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. మనకి మార్కెట్‌లో కూడా అలానే ఉంది. ఇంకొకటి ఏందంటే కొన్ని కంపెనీలలో సింగిల్ వేరియంట్ ఉంది. సింగిల్ ప్రొడక్ట్ ఉంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉంది. అట్లాంటప్పుడు ఆ కంపెనీలో ప్రీమియం అంటే సింగిల్ మనకి 5 లాక్ నుంచి స్టార్ట్ చేస్తే 2 క్రోర్ వరకు ఒకటే ప్రొడక్ట్, ఒకటే వేరియంట్. ఇక వేరే ఆల్టర్‌నేట్ ఏం లేదు. ఇందులో ఏమవుతుంది, అన్ని ఫీచర్స్ అందులో యాడ్ చేసుకున్నాడు. ప్రీమియం అనేది ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. అక్కడేమవుతుంది 5 వేరియంట్స్ ఉంది. 5 వేరియంట్స్‌లో ఒక్కొక్క వేరియంట్‌లో ఒక్కొక్క ప్రీమియం యాడ్ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. దానివల్ల మనము ఇది కంపారిజన్ ఇప్పుడు ఎట్లా కంపారిజన్ ప్రీమియం ఎప్పుడు కూడా ప్రీమియాన్ని కంపేర్ చేసుకోనికి లేదు. ప్రోడక్ట్ కంపేర్ చేసుకోవాలా. ప్రోడక్ట్ అన్ని కవర్ చేసిన కంపల్సరీ ప్రీమియం ఎక్కువనే ఉంటుంది. మనం లో ప్రీమియం తీసుకొని నాకు అన్ని కవర్ కావాలంటే కవర్ కావాలి. మనం తీసుకునే ముందు జాగ్రత్తగా అన్ని కవర్ అయ్యేటట్టుగానే మనం తీసుకోవాలా. ప్రీమియం కూడా ఎక్కడ మనము తక్కువ లో ప్రీమియం మనం ఎప్పుడు తీసుకోవద్దు. మనం హై ప్రీమియం ఎందుకంటే అన్ని కవర్ చేస్తారు కాబట్టి వాళ్ళు హై ప్రీమియంలోనే ఉంటాయి. అవి ఎగ్జాక్ట్ గానే ఉంటాయి దానికి. ఐఆర్డి అండర్లోనే ఇవన్నీ కూడా నడుస్తాయి. సార్ ఇంకోటి నేను అడగడం మర్చిపోయాను. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే చాలామంది నాకేమైనా అయితే అంటే నాకు చిన్నవాటి కూడా క్లెయిమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళినా అని. హెల్త్ ఇన్సూరెన్స్ 2 ఉంటాయి బేసికల్లీ మనకి. ఐపీడీ, ఓపీడీ 2 ఉంటాయి. ఇప్పుడు చాలా ఓపీడీ ప్యాక్స్ కూడా సపరేట్గా వస్తున్నాయి మనకి. ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్‌ది ఈ మధ్య చూస్తున్నాను. ఇంకా చాలా అదొకటే వస్తుంది. కొన్ని ఇన్‌బిల్ట్ ఈ ఓపీడీ అవుట్ పేషెంట్ కూడా ఇస్తున్నారు కొన్ని ఇన్సూరెన్సెస్‌లో యాక్చువల్లీ. సో ఈ ఐపీడీ, ఓపీడీ డిఫరెన్స్ చెప్పండి సార్. అండ్ మోర్ ఓవర్ అంటే
దాన్ని కలిపి ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటరా, సపరేట్గా ఓపీడీ తీసుకోవడం బెటరా అని కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఓపీడీ అనేది సార్ మనకి ఇది ఒక రైడర్స్ ఉంటాయి, ఇవి డైరెక్ట్ ఇన్బిల్ట్ అయితే లేవు, ఎక్కడ కూడా రైడరే ఉంటుంది. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ మనకి మామూలుగా జనరల్ గా చిన్న లాజిక్ కాదు. మనం సపోజ్ ఇట్లా కవర్ చేసుకుంటూ అన్ని ఇస్తే ఏమవుతుంది, మనం కట్టే సపోజ్ 30,000 అనుకుందాం సార్. ఓకే ఈ సార్. 30,000 ప్రీమియం లో మనం ఓపీడీ కింద మనం ఫీవర్ వచ్చినప్పుడల్లా డాక్టర్ కన్సల్టేషన్ ఫీ అవుతుంది, మెడికల్ బిల్ అవుతుంది, కొన్ని టెస్ట్లు అవుతుంది, ఇవన్నీ ఇట్లా వాడుకుంటూ పోతుంటే ఫ్యామిలీ మెంబర్స్ లో 4 మెంబర్స్ ఉంటాయి. 4 మెంబర్స్ ఇవన్నీ 1 year కి వాడుకునే వారికి మనం కట్టిన ప్రీమియం కంటే ఎక్కువనే అయిపోతుంది ఆడ ఎక్స్పెన్స్. అవును సార్, డెఫినెట్. మరి దీనివల్ల ఏమవుతుంది, కంపెనీ దగ్గర కంపెనీ 30,000 కంటే 40,000 మనం వీళ్ళు యూజ్ చేసుకోవడం వల్ల కంపెనీ దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది సార్? అది అవును సార్. చాలా వరకు కంపెనీలు అయితే ఇవ్వట్లేవు, ఇచ్చినా గానీ అదొక ఓపీడీ అనే ఆప్షన్ పెడుతున్నారు, కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు, లిమిటేషన్స్ ఉన్నా గానీ ప్రీమియమ్స్ కూడా సార్ ఇంక్రీజ్ సార్ అవుతున్నాయి. ప్రీమియమ్స్ కూడా ప్రీమియం ఇంక్రీజ్ అవుతుంది, లిమిటేషన్స్ చాలా ఉంటాయి. వాడు ఇచ్చే ఓపీడీ కూడా 20,000 అంతే ఇస్తాం సార్ లిమిట్, పెద్ద ఇవ్వట్లేదు యాక్చువల్లీ. అదే అంటుంది సార్, ఇట్లా నేను అదే చెప్తాను సార్, అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంపెనీ లాస్ అవుతుంది కదా సార్. మనం 30,000 పే చేసినాము, ఇవన్నీ ఖర్చు చూసుకుంటే 40,000, మరి కంపెనీ మనకి ఇంకా లాస్ 10,000, మరి అట్లా అందరూ కూడా కంపెనీ నుంచి అమౌంట్ తీయడం వల్ల అక్కడ ఇంకా లాస్ లోకి వెళ్ళిపోతుంది కదా సార్. అది అందుకే గవర్నమెంట్ కూడా పెద్దగా దీనికి ఎంటర్టైన్ చేయదు. మెయిన్ గా ఏ కంపెనీ కూడా ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండాలనుకునే ఏ కంపెనీ కూడా ఈ ఓపీడీకి ఎంటర్టైన్ చేయరు, వాళ్ళు ఈ ఆప్షన్స్ పెట్టరు. ఎందుకు మార్కెట్ లో ఇవన్నీ కొన్ని అట్రాక్షన్, ఇవి అన్ని కూడా అట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఓపీడీ కూడా కవర్ అవుతున్నాయి, అందరూ కస్టమర్స్ వెళ్తారు, కానీ అన్ని కవర్ కావు. లాస్ట్ చూసుకునే వరకు దానికి మనం కట్టిన దానికంటే మనం వాడుకునేదే తక్కువ ఉంటుంది. ఏ కంపెనీ సరే కంపెనీ స్ట్రెంత్ తక్కువ కాకుండా చూసుకోదు, ఫైనాన్షియల్ గా లాస్ కాకుండా చూసుకోదు, కాబట్టి ఆ లాస్ ని మనం కవర్ చేసుకోకుండా వీళ్ళు అట్రాక్షన్ బెనిఫిట్ తప్ప దాని వల్ల పెద్ద యూజ్ ఏం లేదు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి వాడు ఓపీడీ ఇస్తున్నారు సార్, రీసెంట్ సమ్ టైమ్ బ్యాక్ రైడర్గా ఇచ్చాడు యాక్చువల్లీ. దాంట్లో ఓన్లీ జనరల్ ఫిజిషియన్ జలుబు దగ్గుకి ఇస్తున్నాడు అంతే. అలాగే అదొకటి, ఇంకా సపరేట్ అది రైడర్తో పాటు లేదు, నేను సపరేట్ ఓపీడీ తీసుకుందామంటే స్టార్ హెల్త్ తోటి ప్లాన్ ఉంది సార్ వాడిది. వాడేం చేస్తున్నాడంటే మనకి ఈ ఐ, నోజ్, స్కిన్ ఇవన్నీ కొన్ని ఉంటాయి, టీత్, డెంటల్, ఇవి కొన్ని ఇవ్వట్లేదు సార్, పర్టికులర్గా ఆపేస్తున్నాడు, మిగతావి ఇస్తున్నాడు యాక్చువల్లీ. సో అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇట్లా రైడర్గా తీసుకోవడం బెటరా, అట్లీస్ట్ ఫర్ సేఫర్ సైడ్ నేను అంటున్నాను, ఆర్ సపరేట్గా ఇట్లా ఓపీడీ సపరేట్గా తీసుకోవడం బెటర్ అంటారా? ఓపీడీ ఇప్పుడు మన హెచ్డిఎఫ్సిలో కూడా ఓపీడీ ఉంది సార్, అది పర్ పర్సన్ కి ఫస్ట్ పర్సన్ 2,000, నెక్స్ట్ పర్సన్ కి 1,000 రూపీస్ తీసుకుంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుందంటే ఓన్లీ కన్సల్టేషన్, ఆన్లైన్ కన్సల్టేషన్ అన్లిమిటెడ్ టైం ఉంది. ఓకే సార్. ఇంకొకటి ఆఫ్లైన్ కదా, అంటే ఫిజికల్ గా మన కన్సల్టేషన్ అయితే ఓన్లీ జనరల్ ఫిజిషియన్ మాత్రమే మనం కన్సల్టేషన్ కావచ్చు. ఓకే సార్. నెక్స్ట్ ఏమన్నా ప్రాబ్లం, ఇప్పుడు మనం మామూలుగా ఆల్రెడీ జనరల్ ప్రాబ్లంకి అయితే ఏ కష్టం, మామూలుగా అయితే మనం ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మామూలుగా, లేదా హాస్పిటలే మన ఫ్యామిలీ డాక్టర్ అనుకోండి, అక్కడికి వెళ్ళినా కానీ వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మళ్ళీ అక్కడ కన్సల్టేషన్ ఫీ అన్ని కూడా పే చేసుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే మెడిసిన్ లో కొంత డిస్కౌంట్ అని, కొంత టెస్ట్లలో కొంత డిస్కౌంట్ అని ఉంది, కానీ మనకి పెద్దగా అడ్వైజబుల్ అయితే కాదు సార్. అదే ఆ ప్రీమియం లో మనం యూజ్ చేసుకునేది పెద్దగా ఏమి ఉండదు. దీనివల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశారో, అంటే వీళ్ళ హిస్టరీ మొత్తం తెలిసిపోతుంది కదా ఇన్సూరెన్స్ వాళ్ళకి, డీటెయిల్గా ఎవ్రీథింగ్ మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది బేసికలీ, చిన్న వాటి కూడా. ఒకసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా అది డే 1 నుంచే కవర్ కావాల్సిందే అది. ఎందుకంటే బిఫోర్ మనకి ఓపీడీ మీరు అన్నది, ఓపీడీలో మనకి సపోజ్ బీపీ ఉంది, షుగర్ ఉంది, ఏదో డయాగ్నోస్ అయింది, అక్కడ మనం బిల్స్ రియంబర్స్మెంట్ పెడతాము, లేదంటే సపోజ్ చెప్తున్నా ఏదైనా మెడికల్ చెకప్ కూడా మనకి ప్రతి కంపెనీలో ఆప్షన్ ఉంది. ఈ మెడికల్ చెకప్ తీసుకున్నప్పుడు మాత్రం ఫుల్ బాడీ హెల్త్ చెకప్ ఉంటాయి, మీరు అన్నట్టుగా బీపీ, షుగర్, థైరాయిడ్ ఏదో మనకి డయాగ్నోస్ అయింది, మనం రియంబర్స్మెంట్ పెట్టినా వాళ్ళు అన్ని స్టడీ చేశారు అనుకుందాం మీరు అన్నట్టుగా. అది డయాగ్నోస్ అయినప్పుడు మనం చెప్పినా పర్లేదు, పలానా టైంలో మనకి డయాగ్నోస్ అయిందని అడ్మిషన్ టైంలో చెప్పినా పర్వాలేదు మనకి. అది తీసుకోక ముందు ఉంటే మాత్రమే ప్రాబ్లం సార్. తీసుకున్నాక మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అది డే 1 నుంచి కవర్ కావాల్సిందే. మన నాన్ డిస్క్లోజర్ అంటే తీసుకునే ముందే మన దాచిపెట్టి కనుక మనం నాన్ డిస్క్లోజ్ చేస్తే మాత్రం పాలసీ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ క్లెయిమ్ కి రిలేటెడ్ 1 రూపీ కూడా మనకి
అప్రూవల్ ఇవ్వరన్న, రిజెక్ట్ చేసేస్తారు. ఓకే. సో, ఐపీడీ అయినా, ఓపీడీ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా మనకు కంపల్సరీ వెయిటింగ్ పీరియడ్ దానికి రెండిటికి ఉంటాయి అప్లికేబుల్. ఓపీడీ కూడా ఉంటుంది. రెండిటికి బేసికల్‌గా. అంతే కదా సార్? అంతే సార్, అంతే. ఓకే. సార్ ఇంకోటి వెయిటింగ్ పీరియడ్ గురించి ఒక్కసారి ఇంకా డీటెయిల్‌గా చెప్పండి సార్. ఎన్ని టైప్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి? ఏంటి అనేది? ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ అంటే సార్, మనకి పాలసీ తీసుకున్నాక డే 1 నుంచి కవరేజ్ మాత్రం ఓన్లీ యాక్సిడెంటల్ ఇష్యూస్ మాత్రమే డే 1 నుంచి కవర్ అవుతది. ఇంకొకటి కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ అని 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 30 డేస్ వెయిటింగ్ పీరియడ్‌లో మనకి ఫీవర్ నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రోక్ వరకి కూడా అన్నీ కవర్ అవుతాయి 30 డేస్ తర్వాత. ఓకే సార్. ఎగ్జాంపుల్ ఎందుకంటే, మామూలుగా మనము ఈ 30 డేస్ కూడా వెయిటింగ్ పీరియడ్ ఎందుకు ఇస్తున్నారంటే, సపోజ్ ఫీవర్ వచ్చిందని సార్. ఫీవర్ వచ్చినా మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, మామూలుగా మెడిసిన్ రాసిండు తగ్గలేదు, తర్వాత టెస్టులు రాసిండు తగ్గలేదు, ఇక తగ్గట్లేదు, అడ్మిట్ కావాల్సిందని చెప్పి మనం డే 1 నుంచే కవరేజ్ ఉన్నప్పుడు అనుకుందాం, అప్పటికప్పటికే పాలసీ తీసేసుకుంటారు వాళ్ళు, నెక్స్ట్ డే అడ్మిట్ అయిపోతారు. వీళ్ళు కట్టేది 30,000 కావచ్చు, 1-2 లాక్ అక్కడైతే బిల్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ పెట్టారు. ఇంకొకటి స్పెషల్ డిసీజ్, కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ, క్యాట్రాక్ట్ సర్జరీ, ఈఎన్టీ, ఫైల్స్, గైనిక్ ప్రాబ్లం, ఇలాంటి వెయిటింగ్ పీరియడ్స్ అన్ని కూడా మనకి 2 ఇయర్స్ కంప్లీట్ అయినాక మాత్రమే మనకి కవర్ అవుతుంది. ఎందుకు ఈ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ మనకి 30 డేస్ వెయిటింగ్ పీరియడ్, సపోజ్ 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు, ఇక తగ్గట్లేదమ్మా మీరు 2-3 మంత్స్‌లో మీరు సర్జరీ చేసుకోవాల్సిందే, మీరు అమౌంట్ రెడీ చేసుకోండి అని చెప్పారు. మనం 1 మంత్ వెయిటింగ్ పీరియడ్ ఉందనుకుందాము. ఈ 1 మంత్‌లో మనం ఇప్పుడు అట్లా ఉంటే అది ఇప్పుడు 3 మంత్స్, ఇప్పుడు 1 మంత్ వెయిటింగ్ పీరియడ్ ఉందని ఇప్పుడు తీసేసుకుంటాం. మనం 3 మంత్స్ తర్వాత మనం వెళ్ళేసి సర్జరీకి చేసుకుంటాం. మీరు ఇంతకుముందు అన్నట్టుగా 1 లాక్ నుంచి స్టార్ట్ అయ్యి 3.5 లాక్, 4 లాక్ వరకు ఉంది అది. అవును సార్. అంటే ఇటు 30,000 పే చేసినాడు, 4 లాక్ తీసిండు అనుకోండి, కంపెనీ లాస్ అవుతుంది. కాబట్టి ఐఆర్డీఐ రూల్స్ ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ ఎమర్జెన్సీగా మనం ఆడ అడ్మిట్ కావాల్సిన పని లేదు. ఇప్పుడు కిడ్నీ స్టోన్ రిలేటెడ్ ఇష్యూ మనం ఎమర్జెన్సీగా డైరెక్ట్ గా అడ్మిట్ కావాల్సిన పని లేదు, వెయిట్ చేయొచ్చు, 1 ఇయర్ కూడా వెయిట్. అందుకే ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు తీసుకుంటేనే బెస్ట్. అందుకే ఏం చేస్తున్నట్టు ఈ వెయిటింగ్ పీరియడ్స్ అని పెట్టారు. ఇంకొక వెయిటింగ్ పీరియడ్ ఏంటంటే, మనకు ఆల్రెడీ పాలసీకి బిఫోర్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అస్తమా ఇలాంటివి కావచ్చు, లేదా కొందరు బై బర్తే కొన్ని ఇష్యూస్ తోని పుడతారు, అలాంటివి ఉన్నా డిస్క్లోజ్ చేసుకోవాలా. నెక్స్ట్ ఏంటంటే, బై బర్త్ ఇప్పటి వరకు ఏమన్నా యాక్సిడెంటల్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా చెప్పుకోవాలా. బై బర్త్ ఇప్పటి వరకు ఏమన్నా సర్జరీస్ అయినా చెప్పుకోవాలా. ఇలాంటి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫైల్ ఏమవుతుంది, అండర్ రైటర్ దగ్గరికి వెళ్తుంది. ఇలాంటి కండిషన్‌లో వాళ్ళు పాలసీ ఇవ్వకపోవడమా, లేదా వెయిటింగ్ పీరియడ్ ఇవ్వడమా, లేదంటే ఎక్స్ట్రా ప్రీమియం కలెక్ట్ చేయడమా, ఇలాంటి కండిషన్‌లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వెయిటింగ్ పీరియడ్ కిందకి వస్తాయండి. ఓకే సార్. సో, ఏ మెడికల్ హిస్టరీ ఉన్నా ఒక పర్సన్‌కి సర్జరీస్ గానీ, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, డిసీజెస్ ఉన్నా, ఏదున్నా డిస్క్లోజ్ చేయాలి మనం. 100% డిస్క్లోజ్ చేయాలి. అప్పుడే మనకి క్లెయిమ్ టైమ్‌లో ఎలాంటి మనకి క్వెరీస్ ఉండవు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. క్లెయిమ్ కూడా ఈజీగా అవుతుంది. ఈజీగా. కొందరు ఏమవుతుందంటే, కొందరు అవేర్‌నెస్ ఉండదు వాళ్ళకి. ఏజెంట్ కూడా కొందరు కొత్తగా జాయిన్ అడ్వైజ్ వాళ్ళు కూడా వాళ్ళకి అవేర్‌నెస్ లేక కొందరు ఈ క్వెషన్స్ ఎయ్యరు. చేయడం వల్ల వాళ్ళకేమవుతుంది, చెప్పరు వాళ్ళు. వాళ్ళు చెప్పరు, వీళ్ళు అడగలేదు. అలాంటి టైంలో ఏమవుతుంది, మనకి మామూలుగా కొందరు కస్టమర్లు ఏం చేస్తారంటే, ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని వాళ్ళు కావాలని కూడా కొందరు చెప్పరు. అప్పుడేమవుతుందంటే, ఇవన్నీ కూడా నాన్ డిస్క్లోజ్ అంటే అది ఏ టైంలో అంటే, ఆల్రెడీ ఉండి చెప్పక క్లెయిమ్ టైంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక టెన్షన్ పడుతుంటారు. మరి వస్తదా రాదా అంత పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు బేసికల్లీ. ఉండదు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి అవేర్‌నెస్ లేకుండా చెప్పడం వల్ల కూడా మనకేమవుతుందంటే, ఆ టైంలో మనకి క్లెయిమ్ అనేది రాదన్నాడు. ఎందుకంటే డాక్టర్ వెళ్ళగానే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, ఏమన్నా మందులు వాడుతున్నారా అని అడుగుతారు. పలానా బీపీ, షుగర్ మందులు వాడుతున్నా. ఆ మందుల పేర్లు చెప్పగానే వాళ్ళకి అంటే ఎప్పటి నుంచి వాడుతున్నారు అంటారు. సపోజ్ మనం పాలసీ తీసుకొని 1 ఇయర్ అయింది. మేము 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నాం అంటే, డాక్టర్ కూడా 3 ఇయర్స్ నుంచైనా రాస్తాడు. అక్కడికి అదే రిపోర్ట్ అదే ఫైల్ ఏం చేస్తారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ పంపిస్తారు. ఆల్రెడీ వీళ్ళకి మనకు తీసుకున్నప్పుడు చెప్పింది లేదు అక్కడ. వీళ్ళు మాత్రము తీసుకుంది 1 ఇయర్ అవుతుంది, 3 ఇయర్స్ నుంచి ఉందని వీళ్ళు చెప్పారు. అది నాన్ డిస్క్లోజర్ కింద క్యాన్సిల్ అయిపోతుంది. ఆడ క్లెయిమ్ కూడా రూపాయి రాదు. ఓకే సార్.
సార్ ఒకవేళ వీళ్ళు తీసుకున్నారు 1 ఇయర్ అయింది హెల్త్ ఇన్సూరెన్స్. మధ్యలో మనకు తెలిసింది ఎవరు చెప్పలేదని. 1 ఇయర్ తర్వాత కూడా డిక్లేర్ చేయొచ్చా మనం? ఇప్పుడు కొన్ని కంపెనీలో కంపల్సరీ డిక్లేర్ చేయాలని ఉంటున్నారు. కొన్ని కంపెనీలు మాత్రం డిక్లేర్ చేయాల్సిన పని లేదు. డిక్లేర్ చేయకపోయినా సరే ఫైనాన్స్ నిజంగా మనకి డయాగ్నోస్ ఎప్పుడైందో నిజంగా జెన్యూన్‌గా మనకి పాలసీ బిఫోర్ అయితే లేదు సార్. వాళ్ళకి ఏ ట్రాక్ తీసుకొని ఎక్కడ రికార్డ్ అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కొన్ని కంపెనీలు డౌట్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాయి. ఇన్వెస్టిగేషన్ చేసుకున్నప్పుడు మన నియర్ బై హాస్పిటల్స్ గానీ, లేదంటే మన నియర్ బై డీసీ సెంటర్స్ గానీ, లేదా మనకి హాస్పిటల్‌లో ఒక ట్రాక్ అనేది మెయింటైన్ అవుతుంది. మనం అడ్మిట్ అయినప్పుడు గానీ, మన టెస్ట్‌లకి ఇచ్చిన మొబైల్ నంబర్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. మొబైల్ నంబర్ గానీ, నేమ్ గానీ, ఆధార్ కార్డ్ ఇలాంటియన్నీ గూడా మనకు దాన్ని ట్రాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఓకే. హిస్టరీ అనేది బయటకొస్తుంది. ఓకే. ఇట్లా కూడా ట్రాక్ అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చినా సరే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకొని బిఫోర్ అయితే ఏం లేదు, జెన్యూన్ అనే తర్వాతనే వీళ్ళు చెప్పింది కరెక్టే అని అప్పుడు క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తారు. కాకపోతే మనకు ఫస్ట్ క్యాష్‌లెస్ అయితే ఇవ్వరు కొన్ని కంపెనీలో. ఓకే సార్. ఎందుకంటే ఎర్లీగా వాళ్ళకి తీసుకున్న 1 మంత్‌కో, 2 మంత్స్‌కో నిజంగా డయాగ్నోస్ అయింది. కానీ అలాంటి వాటికి మాత్రం క్యాష్‌లెస్ రాదు. రీయింబర్స్‌మెంట్ రమ్మంటారు. రీయింబర్స్‌మెంట్‌లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. నిజంగానే జెన్యూన్‌గానే ఆ తర్వాతనే వచ్చింది మాత్రం 100% క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తారు మనకి. ఓకే సార్. ఓకే. సార్ ఈ పీఈడీ గురించి చెప్పండి సార్. పీఈడీ అంటే ఏంటి అసలు సింపుల్‌గా? సార్? పీఈడీ సార్. ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు కదా! ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. యాహ్! దాని గురించి కూడా కొంచెం చెప్పండి సార్. అంటే ఈ స్పెసిఫిక్ ఎగ్జిస్టింగ్ డిసీజ్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అన్నీ ఒకటేనా సార్? ఆర్ ఎట్లా? పీడీ అంటారు కదా! అదే సార్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. ఈ ప్రీ ఎగ్జిస్ట్ డిసీజ్ అన్నీ గూడా అండర్ రైటర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే. అదే మనకి పాలసీ ఇవ్వాలా? ఇవ్వకూడదా? అంటే బిఫోరే వీళ్ళకి ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మన కంపెనీకి మరి లాసా లాభమో చూసుకోవాలి వాళ్ళకి. ఈ ప్రాబ్లమ్‌కి మరి మనం పాలసీ ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఇస్తే కంపెనీకి ఫైనాన్షియల్‌గా మనకి లాస్ అవుతుందా? లేదా? అందుకే మెయిన్‌గా పీఈడీ అనేది వాళ్ళకన్నీ గూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదే ఏంటంటే ఫస్ట్ పాలసీ ఇవ్వాలా? ఇవ్వకూడదా? ఫస్ట్ కండిషన్. సెకండ్ పాలసీ ఇస్తే ఏమన్నా ఎక్స్‌ట్రా అమౌంట్ తీసుకోవాలా? థర్డ్ కండిషన్ ఏందంటే ఏమన్నా వెయిటింగ్ పీరియడ్ 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ వస్తుంది నార్మల్‌గా అయితే. ఫోర్త్ అయితే మామూలుగా పాలసీ ఇష్యూ చేస్తారు. ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ అయితే ఇదే. అంటే పాలసీ తీసుకునే బిఫోరే మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటాం. ఓకే. పాలసీకి బిఫోరే మన హెల్త్ ఇష్యూస్ ఏమేమవుతున్నాయో అవన్నీ కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ లిస్ట్‌లోకి వస్తాయన్నారు. ఓకే. మనకి ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే దాన్ని ఏ పీఈడీ లేదు. పాలసీ తీసుకున్నాక ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే అది మనకి డే 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. రూమ్ రెంట్ క్యాపింగ్ అని ఉంది సార్. దీని గురించి చెప్పండి. అంటే కొన్ని కంపెనీలు మాత్రము రూమ్ రెంట్ క్యాపింగ్ ఉంది సార్. కొన్ని కంపెనీలు మాత్రం ఎలాంటి క్యాపింగ్ లేదు. అంటే ఎక్కువ మనకి ప్రీమియం అంటే మనం తీసుకునే ముందే ప్రొడక్ట్‌లోనే అన్నీ కవర్ అయ్యేటట్టు తీసుకుంటే మాత్రం ఎలాంటి క్యాపింగ్ లేదు. మీరన్నట్టుగా ఇప్పుడు కొన్ని కంపెనీలలో 5 వేరియంట్స్ అన్నాను చూడండి. అలాంటి 5 వేరియంట్స్ కంపెనీలో క్యాపింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. హై ఎండ్ వేరియంట్‌లో మాత్రం ఎలాంటి క్యాపింగ్ ఉండట్లేదు. ఈ క్యాపింగ్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఈ క్యాపింగ్ అంటే మామూలుగా మనకి సింగిల్ ఏసీ స్టాండర్డ్ అంటారు సార్ మామూలుగా. ఈ సింగిల్ ఏసీ స్టాండర్డ్ గనక లేకుంటే మన ఈ కామన్‌గా మామూలుగా జనరల్‌గా అయితే ఈ కోవిడ్ అంటే సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు ఈ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అలాంటి సీజన్ వచ్చినప్పుడు మాత్రము రూమ్ రెంట్స్ అన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు సింగిల్ ఏసీ రూమ్ అనడం వల్ల హాస్పిటల్ సింగిల్ రూమ్‌లో అయిపోతున్నాయి. ఖాళీ ఉండట్లు. అలాంటి టైంలో మనకి డీలక్స్, సూపర్ డీలక్స్ ఖాళీ ఉన్నప్పుడు మనకి అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మనకి సింగిల్ ఏసీ స్టాండర్డ్ అంటారు. అప్పుడు మనకి సింగిల్ ఏసీ కంటే హై స్టాండర్డ్‌లో రూమ్‌కెళ్ళినప్పుడు మాత్రం అది క్యాపింగ్ అనేది అప్లై అవుతుంది. అది ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే మామూలుగా సపోజ్ 5,00,000 రూపీ మనకి రూమ్ రెంట్ ఉంది అక్కడ సింగిల్ ఏసీ స్టాండర్డ్. ఓకే. మనం వెళ్ళిన టైం మాత్రం అది ఖాళీ లేదు. డీలక్సో, సూపర్ డీలక్సో ఖాళీ ఉంది. వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే అక్కడ డెస్క్ వాళ్ళు ఏమన్నారంటే సింగిల్ ఏసీ స్టాండర్డ్ మనకి లేదు కాబట్టి మీకు రూమ్ ఖాళీ లేదు సార్ మరి మీకు ఇన్సూరెన్స్ కవర్ కాదని చెప్తారు వాళ్ళు. ఇన్సూరెన్స్ కవర్ కాదని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం మనం ఆ టెన్షన్‌లో సరే మరి ఏ రూమ్ ఖాళీ ఉందంటే డీలక్సో, సూపర్ డీలక్సో ఖాళీ ఉందని చెప్తారు. అంటే మనము ఓన్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సరే దానికి ఎంత ఉంది సూపర్ డీలక్స్‌కో, డీలక్స్‌కో అంటే 10,000 ఉంది సార్ అని అన్నారనుకుందాం.
సరే మనం ఆ టైంలో ఆ సిట్యుయేషన్‌లో సరే పోతే 3 డేస్ ఉన్నా సరే 15,000 అంటే 5,000 ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇస్తుంది. 5,000 10,000 ఉందక్కడ రూమ్ రెంట్. ఇంకొక 5,000 మన పాకెట్‌లోకెళ్ళి పే చేసుకుందామని మనము ఆల్రెడీ అప్పటికప్పుడే కాలిక్యులేట్ చేసుకొని ఎమర్జెన్సీలో ఎళ్ళిపోతాం మనం. అలాంటి టైంలో మనకి ఇవన్నీ అవేర్‌నెస్ ఉండదు. మామూలుగా అడ్వైజర్లు కొన్ని చెప్తారు. చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు. లేదంటే మనకు గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. ఆ టైంలో అడ్వైజర్ కూడా కాల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ టైంలో ఏమవుతుందంటే మనకి క్యాపింగ్ అనేది ఎలా వస్తుందంటే మనం 5,000 పే చేసినాము. ఇన్స్యూరెన్స్ కంపెనీ 5,000కి మనం అగ్రీ అయినమాట. బిల్ వచ్చేటప్పటికి కూడా అదే ప్రపోర్షనేట్‌గా వస్తుంది. ఎగ్జాంపుల్‌కి చెప్పాను. 5,000 మనం పే చేస్తున్నాం. 5,000 ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇస్తుంది. అంటే రూమ్ రెంట్ అంతే ఉంది సార్. రూమ్ రెంట్ అక్కడ వాళ్ళు ఇచ్చేది 5,000 ఉంది. కానీ మనమే అడ్మిట్ అయింది మాత్రం 10,000 రూమ్‌లో అడ్మిట్ అయినాం. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 5,000 ఉంది. ఇదే ప్రపోర్షనేట్‌గా మనకు 10,00,000 గనక మనకు బిల్ వస్తే డిశ్చార్జ్ టైంలో 5,00,000 రూపీస్ మన ఇన్స్యూరెన్స్ కంపెనీ సెటిల్ చేస్తుంది. ఇంకొక 5,00,000 రూపీ మాత్రం మనకి బిల్ వస్తుంది. అప్పుడు కస్టమర్ అరే ఏంటి మరి 5,00,000 బిల్ మాకిందంటే అప్పుడే చెప్పాను కదా సార్ మీకు రూమ్ రెంట్ రాదని. మీరే ఎళ్ళిపోయి అడ్మిట్ అయినారు. దీన్ని రూమ్ రెంట్‌కి అంటే ఈ ప్రపోర్షనేట్‌నే మనం రూమ్ రెంట్ క్యాపింగ్ అంటాం అది. అంటే ప్రతి కంపెనీ గూడా ఇదే క్యాపింగ్‌లోనే వస్తుందన్నట్టు ఇది. ఓకే సార్. అంటే బేసికల్లీ మనం ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఒకటి తీసుకుంటే క్యాపింగ్ ఏదైతే ఉందో ఒక లిమిటు దాన్ని అనుగుణంగానే మనం రూమ్ తీసుకోవాలక్కడ. లేదా రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా అంటే హైయెస్ట్ ఇట్లా క్యాప్ ఏం లేనిది తీసుకోవాలి. అంతే సార్? మనం ఇన్స్యూరెన్స్ తీసుకున్నప్పుడే ప్రోడక్ట్ సెలక్షన్ చేసుకునేటప్పుడే ఎలాంటి క్యాపింగ్స్ గానీ, ఎలాంటి కోపే గానీ, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండకుండానే తీసుకోవాల. అట్లాంటివి తీసుకున్నప్పుడు మనకి సింగిల్ ఏసీ స్టాండర్డ్ కార్ లేకపోతే డీలక్స్‌కెళ్ళొచ్చు. డీలక్స్ కార్ లేకపోతే సూపర్ డీలక్స్‌కెళ్ళి, సూపర్ డీలక్స్ సూట్ రూమ్ గూడా ఎళ్ళొచ్చు మనకి. అంటే ఎలాంటి క్యాపింగ్ లేని దాంట్లో తీసుకుంటే మాత్రం ఈవెన్ రూ. 1 పే చేయకుండా మనం డిశ్చార్జ్ అయితాం. క్యాపింగ్ ఉన్న రూమ్‌లో మాత్రం వాళ్ళిచ్చిన రూమ్‌లో మాత్రమే అడ్మిట్ కావాలి. దానికంటే హై ఎండ్‌లో ఎళ్తే మాత్రం మనము ఆ రూమ్‌కు మన డిఫరెన్స్ ప్రపోర్షనేట్‌గా మనం అమౌంట్ పే చేసి డిశ్చార్జ్ కావాల్సొస్తుంది. ఓకే సార్. సరే అందుకే లో ప్రీమియంలో మనం ఎప్పుడు గాని లో ప్రీమియం అని చూసుకోకూడదు. ఎప్పుడు గాని ప్రోడక్ట్ కంపేర్ చేసుకోవాలా గానీ ప్రీమియాన్ని ఎప్పుడు కంపేర్ చేసుకోనీకి లేదు. కంపెనీ టు కంపెనీ. గాట్ ఇట్ సార్. అన్ని కవర్ చేసిన దాంట్లో మామూలుగా అయితే ప్రీమియం అయితే కొంచెం హైయే ఉంటుంది. ఇది హై ఉంది గదా! ఇది లో ఉంది గదా! అని లో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోనీకి లేదు. ప్రాక్టికల్‌గా ఇలాంటి టైంలోనే మనము పే చేసిన దాంట్లో సపోజ్ 5,00,000 ఎక్స్‌ట్రా పే చేస్తే మనం తీసుకునేటప్పుడే జాగ్రత్త పడి తీసుకుంటే ఈ ప్రీమియం వేరియేషన్ 3,000 5,000 మాక్సిమం ఉంటది. అంతకంటే అయితే ఎక్కువ ఉండదు. ఈ 5,000 రూపాయలు సపోజ్ 2, 3 ఇయర్స్ పే చేసినా మనం ఈవెన్ 1,00,000 కూడా పే చేసి ఉండం. అదే ఇలాంటి టైంలో 5,00,000 పే చేసి ఉంటే మనం చాలా ఎక్కడ ఎక్కువ పెడుతున్నాం అనేది అప్పుడు అవేర్‌నెస్ అనేది వస్తుందన్నట్టు. ఓకే సార్. గాట్ ఇట్. సార్ ఇంకోటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు సమ్ డెంగ్యూ ఆర్ మలేరియాకి వాటెవర్ అడ్మిట్ అయ్యారు సర్జరీగా. ఇప్పుడు మనకి షేర్డ్ రూమ్స్ ఉంటాయి కదా! అందరూ సింగిల్ డీలక్స్ ఆర్ సింగిల్‌ది తీసుకుందామని ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను కావాల్సుకొని షేర్డ్ రూమ్స్ ఉంటాయి. ఒకే రూమ్‌లో 2, 3 పేషెంట్స్ వార్డ్‌లో అట్లాంటి దాంట్లో నేను అడ్మిట్ అయ్యి నాకు తెలిసి నేను అడ్మిట్ అయితే అక్కడ ఇన్సూరెన్స్ మనకి తొందరగా క్లెయిమ్ ఇవ్వడానికి ఛాన్స్ ఏమైనా ఉంటదా సార్? అంటే వాళ్ళకి అలా ఏం లేదు సార్. కొన్ని వేరే ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మామూలుగా తనకి ఎలిజిబిలిటీ సింగిల్ ఏసీ ఉంది. బట్ అయినా కానీ తనేం చేసిండు షేరింగ్‌కెళ్ళిండు. షేరింగ్‌కెళ్ళడం వల్ల అవుతుంది ఇన్స్యూరెన్స్ కంపెనీ కొంత సేవ్ అవుతుంది మనీ. కరెక్ట్ సార్. అదే. దానివల్ల ఏమవుతుంది పర్ డేకి రూ. 2,000 అంటే ఒక్కొక్క కంపెనీ చెప్తున్నా. అక్కడ 2,000 పర్ డేకి చొప్పున వాళ్ళకి అమౌంట్ అనేది రిటర్న్ రీయింబర్స్‌మెంట్ వెళ్ళిపోతుందన్నట్టు. ఓకే. అంటే ఈ మధ్య ఇస్తున్నారు సార్. అంటే మీరన్నట్టు అంటే ఆ ఖర్చులు హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్స్ డే పరంగా ఇస్తున్నారు కదా సార్? వీళ్ళకి కొంత ఇన్స్యూరెన్స్ కంపెనీకి సేవ్ ఉంది కదా! సింగిల్ ఏసీకి బదులు షేరింగ్‌కెళ్ళిండు కాబట్టి, వాళ్ళకి జస్ట్ అట్రాక్షన్ కోసం అంటే వీళ్ళకి ఎక్స్‌పెన్సెస్ తగ్గించారు కాబట్టి, ఈ రూ. 2,000 పర్ డే చొప్పున వాళ్ళకి కొంత అమౌంట్ పే ఈ చేస్తున్నారన్నట్టు. 2000 మనం జనరల్ ఖర్చులు వాడుకోవచ్చు. మన ఫుడ్ గానీ, ఖర్చులు వాడుకోవచ్చు. అయితే ఇట్లా అయితే ఏం లేదు కదా సార్. నేను డ్యూయల్ షేరింగ్‌లో అయినా క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి అట్లా ఏం ఛాన్స్ అయితే లేదు సార్. ఇప్పుడు అట్లా ఏమి ఉండదు కదా! డ్యూయల్ షేరింగ్‌లో షేరింగ్‌కి, రిజెక్షన్‌కి ఎలాంటి ఛాన్స్ లేదు సార్. దానికి దీనికి అసలు రిలేటే లేదు. డ్యూయల్ షేరింగ్ వెళ్ళినా లేక సింగిల్ రూమ్ వెళ్ళినా ఇట్ డిపెండ్స్. మన లిమిట్ చూసుకొని వెళ్ళాలి మనకి. క్లెయిమ్‌లో ఎట్లాంటి తేడా లేదు మనకి. అంతే కదా సార్? లేదు. మనకి సింగిల్ ఏసీ స్టాండర్డే ఉంది. కానీ మనం అప్‌గ్రేడ్‌కెళ్ళినాం. అప్పుడు మాత్రము ఈ క్యాపింగ్ అనేది మనకి అప్లికబుల్ గానీ, రిజెక్షన్ ఏం లేదు. ఓకే. ఓకే.
ఓకే సార్. సార్ ఇంకోటి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కోపేమెంట్ గురించి చెప్పండి సార్. కోపేమ్ అంటే కొన్ని కంపెనీలు సీనియర్ సిటిజన్ ప్రోడక్ట్ లో కోపే పెట్టాం సార్. అంటే 65 రాగానే 20%, 30% కోపే డైరెక్ట్ ట్రిగ్గర్ అయిపోతుంది ఏజ్ లోకి రాగానే. కొన్ని కంపెనీలు ఎలా ఉందంటే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. అంటే కొన్ని స్టంట్ వేసినా గానీ, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా గానీ కొన్ని ప్రోడక్ట్లు తీసుకొచ్చారు మార్కెట్ లోకి. అలాంటి ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కంపెనీకి తెలిసి అంటే ఆల్రెడీ తనకి ప్రాబ్లం ఉందని తెలిసినా గానీ వాళ్ళు ఇస్తున్నారు కొన్ని కంపెనీలు. అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 100% ఇవ్వట్లేరు అన్నట్టు. 100% ఇవ్వకుండా 20% కోపే అని పెట్టారన్నట్టు. అంటే ప్రతి క్లెయిమ్ లో కూడా మనము ఒక 1 lakh క్లెయిమ్ కనుక వస్తే 20% మనం పాకెట్ లోకి వెళ్ళి పే చేయాలన్నట్టు. దీన్ని కోపే అంటారు అన్నట్టు. ఈ కొన్ని కంపెనీలలో అంటే ప్రీమియం కూడా తక్కువ తీసుకుంటూ ఉన్నారు. మళ్ళా కొంత కోపేతోని మనము సెటిల్ చేస్తున్నాం అన్నట్టు. అట్లా ప్రీమియం తక్కువగా అంటే డిడక్టబుల్ బదులుగా కోపే కూడా ఇస్తున్నారు అన్నట్టు కొన్ని కంపెనీలు. ఓకే. అంటే బేసికల్లీ మనకి కోపే సెలెక్ట్ చేసుకుంటే కొంచెం ప్రీమియం తక్కువ ఉంటది. లేదు సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రీమియం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అంతే కదా సార్? కోపే సెలెక్ట్ చేసుకుంటే ప్రీమియం తక్కువ ఉంటుంది. కొన్ని మాత్రం మ్యాండేటరీ ఉన్నాయి. కొన్ని ఆప్షనల్ ఉన్నాయి, కొన్ని మ్యాండేటరీ. ఇప్పుడు హార్ట్ స్టంట్ వేశారు, తనకి పాలసీ ఉంది, ప్రోడక్ట్ లో మార్కెట్ లో ఉంది. తను తీసుకున్న తర్వాత ఆ కంపెనీ డైరెక్ట్ గా 20% మాత్రమే ఎక్కువ అప్లికబుల్. 80% మేము ఇస్తాం, 20% మీరు పే చేసుకోవాలి. అలా ఉంది. అది స్టాండర్డ్. అది కొన్ని ఆప్షనల్. మీరు 20% కనుక మీరు పే చేసుకోగలిగితే మేము ప్రీమియం తక్కువ చేస్తాం, డిస్కౌంట్ ఇస్తున్నాం. అట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు. సో మాక్సిమం కస్టమర్ కోపే ఉండకుండా తీసుకోవడానికి ట్రై చేయాలి కదా సార్? అంతే. కోపే లేకుండానే తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనము అడ్మిట్ అయినప్పుడల్లా ఇప్పుడు 10 lakh క్లెయిమ్ వచ్చింది సార్. 10 lakh లో 20% కోపే అంటే అదో 2 lakh అయిపోయింది. దానివల్ల మనం సేవ్ చేసుకునేది ఏముంది సార్? అంతకంటే ఎక్కువ మనమే పే చేసినాం. అది లైఫ్ టైం మొత్తం ఉంటుంది మళ్ళా. ఓకే సార్. సార్ ఒక డౌట్ సార్. ఇప్పుడు కోపే తీసుకోపోయినా కొంతమందికి ఒకసారి నేను చూస్తుంటాను నా ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో కోపే తీసుకోపోయినా 100% అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదు కదా సార్? ఒక 5% ఎంతో కొంత ఆపుతది కదా సార్? సమ్ బిల్లింగ్‌లో ఎక్కడో అక్కడ కంపెనీలో. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం సార్. ప్రతి కంపెనీలో ఒక్కొక్క ప్రోడక్ట్ లో 5 వేరియంట్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఓకే. గాట్ ఇట్. వాళ్ళు బేసిక్ ప్రోడక్ట్ కనుక తీసుకుంటే అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏది రాదు 100%. మనం తీసుకునేటప్పుడే అందుకే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే ఫస్ట్ ఏంటంటే మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ కంపెనీ సెలెక్ట్ కంపెనీ స్టాండర్డ్ అంటే ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందా లేదా. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ప్రోడక్ట్ మనం ఈవెన్ 1 రూపీ కూడా పే చేయకుండా ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసి ఉందా లేదా ఫస్ట్. సరే అంత బాగానే ఉంది, మరి కంపెనీలో ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉందా లేదా కూడా అది కూడా చూసుకోవాలి. ప్రోడక్ట్ బాగానే ఉంది, ఫైనాన్షియల్ స్ట్రెంత్ లేదు, అట్లాంటప్పుడు కూడా అన్ని కటింగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఈ డిడక్టబుల్ అంటే కూడా ఒక్కసారి సింపుల్ గా చెప్పండి సార్. డిడక్టబుల్ అంటే అదొక ఆప్షన్ సార్. అది అంటే ఇప్పుడు మామూలుగా దేనికి బాగా కరెక్ట్ యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేట్ ఎంప్లాయీ ఉన్నాడు, వాళ్ళ కంపెనీలో ఆల్రెడీ 1 lakh 2 lakh ఉందని, ఇది అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అక్కడ. ఇప్పుడు నేను మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ నా పర్సనల్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఆడ నాకు ఆల్రెడీ 2 lakh ఉంది. ఈ 2 lakh నేను ఇక్కడ డిడక్టబుల్ పెట్టుకుంటాను నా పర్సనల్ దానికి. ఈ డిడక్టబుల్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రీమియం చాలా డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 2 lakh ఈ డిడక్టబుల్ పెట్టిన దాంట్లో కంపెనీ సెటిల్ చేయదు. ఈ 2 lakh డిడక్టబుల్ పెట్టినప్పుడు 2 lakh 1 రూపీ నుంచి మన క్లెయిమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 lakh మాత్రం మీరు పర్సనల్ గానే పే చేసుకోవాలా, లేదంటే ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నా ఉండాలి. వాళ్ళకి సంబంధం లేదు, నువ్వు పే చేస్తావా ఇన్సూరెన్స్ కంపెనీకి ఉందా సంబంధం లేదు. వాళ్ళు ఇవ్వడం మాత్రం నువ్వు 2 lakh డిడక్టబుల్ పెట్టుకున్నావు కాబట్టి ఫస్ట్ 2 lakh మాత్రం కంపెనీ పే చేయదు. ఈ 2 lakh లోపే మనకి ఏమైనా క్లెయిమ్ వస్తే మాత్రం మన పాకెట్ లోకి వెళ్ళి మొత్తం పే చేసుకోవాలి. 2,50,000 అని అనుకోండి, 2 lakh మనం పే చేస్తాం, 50,000 మాత్రం కంపెనీ పే చేస్తుంది. ఓకే. అంటే బేసికల్లీ ఒక కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది, పర్సనల్ ఉంది సార్. సో ఫస్ట్ ఒక 2 lakhs అయితే నా కార్పొరేట్ లిమిట్ 2 lakhs ఉంది. ఇక్కడ నా క్లెయిమ్ అమౌంట్ వచ్చేసరికి 3 lakhs అయింది. సో ఫస్ట్ ఒక 2 lakhs ఏమో ఇక్కడ డిడక్ట్ అయిపోతుంది మన కార్పొరేట్ నుంచి. ఇంకో 1 lakh మనకి డిడక్టబుల్ ఇక్కడ మన పర్సనల్ ఇన్సూరెన్స్లో తీసుకోవచ్చు సార్, అంతే కదా సార్?
అవును సార్. డిడక్టబుల్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ డిడక్టబుల్ 2,00,000 పెట్టినాం కాబట్టి ఫస్ట్ 2,00,000 మనం ఆఫీస్ నుంచి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ రూల్ ఏముంది, ఫస్ట్ 2,00,000 వీళ్ళు ఇవ్వనన్నారు. అంటే ఫస్ట్ 2,00,000 మనం అక్కడ వాడేసుకున్నాం. మనం ఏం పే చేయలేదు. నెక్స్ట్ 2,01 రూపీ వీళ్ళు ఏదైతే సమ్మష్యూర్ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మొత్తం వీళ్ళకి ఆ 2,01 రూపీ నుంచి వీళ్ళు సెటిల్ చేస్తారు అన్నట్టు. కానీ ఫస్ట్ 2,00,000 ఈ డిడక్టబుల్ అనే అమౌంట్ మాత్రం మన పాకెట్లోకి వెళ్ళి పే చేసుకోవాలి. ఈ డిడక్టబుల్ పెట్టుకుంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని కంపెనీ టు కంపెనీ. ఫస్ట్ 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఏజ్ ఎక్కువ మనకి 60-65 వచ్చినప్పటికీ అప్పటికి వాళ్ళకి స్ట్రెంత్ తగ్గుతుంది, క్లెయిమ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 60-65 తర్వాత కూడా ఒకసారి డిడక్టబుల్ ఆఫ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ రిమూవ్ చేయడానికి ఆప్షన్ లేదు. 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఇంకొకటి ఏజ్ 60 వచ్చినాక మళ్ళీ దాన్ని రిమూవ్ చేయడానికి ఆప్షన్ లేదు. థర్డ్ ఏంటంటే మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా కంపెనీ వాళ్ళకి ఎట్లాగో వాళ్ళకి హెల్త్ ఇప్పుడు క్యాన్సర్ మనకి అలాంటి ప్రాబ్లం ఉంది అనుకోండి, అలాంటి టైంలో క్లెయిమ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి క్యాన్సర్ వచ్చిన కీమోథెరపీ అది ఎవరి మంత్ నడుస్తున్నాము, డయాలసిస్ అనే ఎవరి మంత్ నడుస్తుంది. ఈ ఫస్ట్ 2,00,000 అనేది వీళ్ళకి సేవ్ అవుతుంది కదా కంపెనీకి. అందుకే నెక్స్ట్ వీళ్ళు జీరో అప్పుడు అడుగుతారు అనుకుందాం, సపోజ్ ఈ నాకు డిడక్టబుల్ వద్దు, ఇప్పుడు నాకు జీరో కావాలా లేదా ఇంకా ప్లస్ నాకు సమ్మర్స్ కూడా పెంచుకోవాలనుకుంటున్నా అంటే మాత్రం ఏ కంపెనీ కూడా దానికి ఇవ్వదు అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ డిడక్టబుల్ పెట్టుకున్నా అదే కంటిన్యూ చేయమైతే ఇప్పుడైతే ఏం తీసేయము. అందుకే తీసుకునేటప్పుడే ఇలాంటి జాగ్రత్త ఇవన్నీ కూడా మనం పెట్టుకోవద్దు. ఎప్పుడు పెట్టుకున్నా కానీ ఎర్లీ అంటే తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకోవాలి. ఈ తక్కువ ఏజ్ లో ఎక్కువ ఏజ్ అనేది ఇలాంటి వాటికి ఇది క్యాన్సర్ అయినా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా యాక్సిడెంట్ అయినా ఎక్కడ కూడా మనకు చెప్పేతే రావు ఇవి. ఎప్పుడు తీసుకున్నా మన పర్సనల్ అనేది 0 నుంచి మనం 50 lakh అన్న మినిమం ఉంటాడు. 50 to 1 crore అయితే మినిమం ఉండాలా. అది ఫైనాన్షియల్ గా ఏదన్నా మనము ప్లాన్ కట్ చేసుకొని ఇన్సూరెన్స్ పార్ట్ మాత్రం మనం 100% దాన్ని ఒక 1 CR ప్లాన్ అయితే ఉంటాడు చూసుకోవాలి. అది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనల్ని మాత్రం మనము నిజంగానే 10 lakh 5 lakh ఉండి అంతకంటే ఎక్కువ వస్తే మనము మళ్ళీ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవడమా, లేదంటే ఉన్న సేవింగ్స్ అన్ని ఖాళీ చేయడమా, లేదంటే వాళ్ళు ఏం లేకపోతే బయట అప్పులు తేయడం, దానికంటే ఈ ప్రొవిజన్ అనేది చాలా బెస్ట్. ఓకే సార్. సార్ ఒక క్వశ్చన్, ఈ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ బెటరా సార్, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ బెటరా సార్? ఏది క్లెయిమ్స్ తొందరగా అవుతాయి ఆర్ ప్రీమియమ్స్ తక్కువ అవ్వడం కానీ, బెటర్ క్వాలిటీ కానీ, మనకి ఏది బెటర్ ఉంటుంది అన్ని విధాలుగా? మనకి ఏదైనా సరే మన ప్రీమియం బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. మామూలుగా ప్రీమియం ఎక్కువ ఉంది అంటే అన్ని కవర్ అవుతున్నాయి అని అర్థమైపోతుంది. ప్రీమియం తక్కువ ఉంది అంటే ఏది కవర్ కాదని మనం పాకెట్లకి వెళ్ళి సగం పే చేసుకోవాలని అర్థమైపోతుంది. అలా సింపుల్ గా అయిపోతుంది, అర్థమైపోతుంది. అందుకే ప్రైవేట్ కంపెనీలు ఎప్పటికప్పటికి ఏదంటే అప్డేషన్స్ ఉంటాయి, ప్రోడక్ట్ అప్డేషన్స్. మార్కెట్ లో ఏమేమి అంటే మనకి ఇప్పుడు కొన్ని ఎట్లుందంటే లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అన్ని సర్జరీ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. 5 years కింద సర్జరీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్. ఈవెన్ కిడ్నీ స్టోన్ రిమూవ్ చేయడానికి కూడా ఇప్పుడు ప్రెసెంట్ కూడా 1 lakh నుంచి 3 to 4 lakh ఉంది. అంటే ఈ పబ్లిక్ కంపెనీస్ ఏమైనా కొంచెం జాలేమని చూపిస్తాయి సార్? అంటే కొంచెం క్లెయిమ్ రిజెక్షన్ అప్పుడు కానీ? లేదు సార్, వాళ్ళు క్లెయిమ్ అనేది 100% సెటిల్ వాళ్ళ ప్రోడక్ట్ డిజైన్ చేయడమే అట్లా చేస్తాయి. లో ప్రీమియం తో చేస్తాయి. అట్లనే మన సెటిల్మెంట్ కూడా సగమే వస్తుంది అన్నట్టు. ప్రైవేట్ పబ్లిక్ అని ఉండదు, ఏదైనా ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అంతే. ఓకే సార్. అండ్ ఇంకోటి సార్, ఒక క్లెయిమ్ ఇనిషియేట్ చేసినాక అసలు ఏమైతే సార్ ప్రాసెస్ చెప్పండి ఒక్కసారి. మన క్లెయిమ్ ఇనిషియేషన్ మనకి ఏమైనా అయినప్పుడు సర్జరీ కానీ యాక్సిడెంట్, అసలు క్లెయిమ్ ఇనిషియేషన్ ఎట్లా ఉంటుంది సార్ మనకి? కొన్ని కంపెనీలు కంపల్సరీ అంటే మనం డైరెక్ట్ క్యాష్ లెస్ అయితే ఎలాంటి ఏం అవసరం లేదు సార్, అంత ప్రాసెస్ స్మూత్ గానే అయిపోతుంటుంది. అంటే ఇన్ కేస్ మన కస్టమర్ మిస్గైడ్ చేసి ఉన్నా, లేదంటే ఏజెంట్ మిస్గైడ్ చేసి ఉన్నా, అంటే కస్టమర్ జెన్యూన్ అని చెప్పిండు కానీ ఏజెంట్ అవేర్నెస్ లేకపోవడమా, లేదంటే వాళ్ళు కావాలని ఈ పాలసీ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేస్తే పాలసీ రాదు, నాకు బిజినెస్ రాదు, నాకు సేల్ కాదని రాంగ్ సేల్ కూడా బయట నడుస్తుంది. అట్లాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు డిస్క్లోజ్ చేసినా, ఏజెంట్ నాన్ డిస్క్లోజ్ చేసినా, అంటే చూపించకపోయినా వీళ్ళేమనుకుంటారు, ఆల్రెడీ మేము చూపించాం, ఆల్రెడీ ఏజెంట్ చెప్పినాం అనుకుంటారు, కానీ ఏజెంట్ చూపించలేదు.
అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు జెన్యూన్ గానే ఉన్నారు. పోయే వారికి ఏమవుంది క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే మీరు నాన్ డిస్క్లోజర్ చేసిండ్రని. అలాంటి కొన్ని కేసెస్ నాకు వచ్చినాయి కాబట్టి ప్రాక్టికల్‌గా వచ్చినాయి కాబట్టి నేను టాపిక్ తీసుకొస్తున్నా. అట్లాంటప్పుడు మాత్రం నాన్ డిస్క్లోజర్ కింద క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. కొందరు ఏమవుతుందంటే కావాలనే వాళ్ళే చెప్పరు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉంటది కానీ చెప్పరు. తీరా వాళ్ళు అడ్మిట్ అయినాక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు అన్ని డిస్క్లోజ్ చేస్తారు అక్కడ. డాక్టర్ కూడా ఏం చేస్తాడు అన్ని కూడా మామూలుగా అన్ని వాళ్ళు చెప్పినట్టు రాసేసి వాళ్ళు క్లెయిమ్ అప్రూవల్ పంపిస్తారు. అక్కడ కూడా నాన్ డిస్క్లోజర్ కింద వాళ్ళు అప్పుడు కూడా క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. కొన్ని వెయిటింగ్ పీరియడ్ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్స్ అండర్‌లో ఉంటాయి. ఈ కిడ్నీ స్టోన్ రిలేటెడ్. అలాంటివి కూడా మనం తీసుకొని 1 ఇయర్ అయిందనుకుందాం. తీసుకొని 1 ఇయర్ అయినాక మన క్లెయిమ్ టు కిడ్నీ స్టోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చింది. అలాంటి టైంలో కూడా డిస్క్లోజ్ అవుతుంది. కొన్ని పీఈడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ మనకు ఆల్రెడీ 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉన్నాము. అదే ప్రాబ్లమ్ వచ్చింది. అడ్మిట్ అయినాము. అది కూడా రిజెక్ట్ అవుతుంది. మెయిన్ రీజన్స్ అయితే ఇవి. అంటే నాన్ డిస్క్లోజర్ కింద ఉన్నవి రిజెక్ట్ అవుతాయి. సెకండ్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నవి కూడా రిజెక్ట్ అవుతాయి అన్నట్టు. మెయిన్ రీజన్స్ ఇవే ఉంటాయి సార్. ఓకే సార్. సార్ ఈ నాన్ డిస్క్లోజర్ ఏవైతే ఉంటాయో ఒకసారి డిస్క్లోజ్ చేయకుండా అప్పుడు బయటపడతాయి కదా సార్, రిజెక్ట్ అవుతాయి కదా. ఇది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎట్లా రిజెక్ట్ చేస్తారు క్లెయిమ్. బట్ వీడు రిజెక్ట్ చేశారని నెక్స్ట్ టైం వాళ్ళు పే చేసుకోండి, నెక్స్ట్ టైం ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నా కూడా కుదరదు కదా సార్. అంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా నాన్ డిస్క్లోజర్ కింద, వేరే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా. అంటే ఏమైనా బ్లాక్ అయిపోతుందా, ఎక్కడ తీసుకోకుండా ఏమైనా అవకాశం ఉందా? అట్లేం లేదు సార్. కాకపోతే మామూలుగా మనము ఇక్కడ డిస్క్లోజ్ చేయలేదు, మనకు రిజెక్ట్ అయింది. మీరు నెక్స్ట్ వేరే కంపెనీ పోర్టింగ్ అంటున్నారా? పోర్టింగే అనుకోండి. ఆర్ వితౌట్ పోర్టింగ్ కూడా వెళ్ళాం, వాడికి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుందా? అంటే జనరల్ ఇట్లా అయింది, ఒకసారి రిజెక్ట్ అయింది. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సార్. ఎట్లాగూ వాళ్ళకి నెట్వర్క్ హాస్పిటల్ నుంచి కూడా అంత డేటా కలెక్ట్ చేసుకునే ఉంది. సాఫ్ట్వేర్ అట్లా ఉంది, ప్రజెంట్ డిజైన్ చేసి ఉంది. ఇప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ చేసుకున్నా, ఆ డేటా అంతా వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉంది. మన సాఫ్ట్వేర్ అలా డిజైన్ చేసి ఉంది. ఓకే సార్. విత్ పోర్ట్ అయినా వితౌట్ పోర్ట్ అయినా ఎక్కడైనా వాళ్ళు తెలిసిపోతుంది అంటారు. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది సార్. మామూలుగా మనం నెక్స్ట్ టైం మళ్ళీ అడ్మిట్ అయినప్పుడు అంటే నెక్స్ట్ పాలసీ ఇచ్చినప్పుడే డైరెక్ట్ మనకి అప్పటికైతే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోరు పాలసీ ఇచ్చే ముందు. ఎప్పుడైతే వాళ్ళు అడ్మిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అక్కడ స్టార్ట్ చేస్తుంటారు. బిఫోర్ మనం ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా పాలసీ అయితే ఇష్యూ అవుతుంది కానీ మన క్లెయిమ్ టైంలోనే ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే మన నాన్ డిస్క్లోజర్ కింద మనం రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఆ టైంలో పోర్టింగ్ అయినా పోర్టుగవే ఏదైనా ఓకే సార్. ఎగ్జిస్టింగ్ కంపెనీ అయినా సార్. జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ చెప్పారు కదా, మనకి డిస్క్లోజ్ చేయకపోతే అప్పుడప్పుడు చెప్తే రిజెక్ట్ అవుతుంది. జనరల్లీ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అవ్వకుండా ముందే మనము క్లెయిమ్ పెట్టుకుంటే రిజెక్ట్ అవుతుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకేం ఛాన్సెస్ ఉన్నాయి సార్ రిజెక్ట్ చేయడానికి కంపెనీ మనకి క్లెయిమ్? మెయిన్ రీజన్స్ అయితే ఇవే సార్, ఇంకేం లేవు. కొన్ని కంపెనీలు మాత్రము అంటే రియంబర్స్మెంట్కి వెళ్ళినప్పుడు మాత్రము రియంబర్స్మెంట్ ప్రాసెస్ లో మీరు ముందే నాకు అడ్మిట్ అయినా చెప్పాల్సి ఉండే, నాకు చెప్పలే కాబట్టి అని రిజెక్ట్ చేస్తున్నాయి రియంబర్స్మెంట్ లో. క్యాష్లెస్ కి అయితే ఈ రీజన్సే మెయిన్ రీజన్స్. సార్ ఇప్పుడు మనకి సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ రిజెక్ట్ అవుతూ ఉంటాయి కదా సార్. అంటే ఎందుకని రీజన్ అట్లా ఏమన్నా? ఒకటే సార్, మనం ఎంత జెన్యూన్ ఉంటే కంపెనీ కూడా అంతే జెన్యూన్ ఉంటుంది. నిజంగానే మనము అన్ని విషయం మనం ఎప్పుడైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఏ ఏజ్ లో తీసుకున్నా గానీ కంప్లీట్ మన హిస్టరీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పడం మన బాధ్యత. అప్పుడు పాలసీ ఇవ్వాలా ఇవ్వకూడదా వాళ్ళు చూసుకుంటారు. ఒకసారి ఇచ్చిందంటే మనం 100% వాళ్ళు క్లెయిమ్ ఇవ్వాల్సిందే అది. ఓకే సార్. సార్ ఈ సూపర్ టాప్అప్ ఇన్సూరెన్స్ కూడా చెప్పండి సార్ దాని గురించి. టాప్అప్ పాలసీ? అవును సార్. సూపర్ టాప్అప్ పేర్లు చాలా ఉన్నాయి మార్కెట్లో. అంటే మనకి మామూలుగా ఒక 5 lakh ఉందనుకోండి సార్, యాక్చువల్గా ఈ టాప్అప్ ఏం అవసరం లేదు. ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేసుకోవడమే 100% బెస్ట్. ఈ 5 lakh ఉన్నదాన్ని ఏం చేస్తుంది, ఈ 5 lakh డిడక్టబుల్ పెట్టేసి మళ్ళీ 20 lakh 50 lakh 1 crore తీసుకుంటాం. ప్రీమియం కొంచెం చీప్ ఉంటుంది కానీ అట్లాంటప్పుడు ఏమవుతుందంటే సేమ్ కంపెనీ 100% తీసుకోవాలి. సేమ్ కంపెనీ మెయిన్ పాలసీ మనకి మెయిన్ బేస్ సమ్మర్షుడ్ ఒక కంపెనీలో ఉండి ఈ సూపర్ టాప్అప్ కంపెనీలని వేరే కంపెనీ ఉంటే మాత్రము
ఈ 5,00,000 ఎగ్జాస్ట్ అయిపోయినాక నెక్స్ట్ 5,00,000 రూపీ నుంచి టాప్అప్ అనేది వర్కౌట్ అవుతుంది, మనకి అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు వేరే కంపెనీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ బిల్స్ అని తీసుకెళ్లి వాళ్ళకి వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి, ఇవంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా ఓసారి ఆగిపోయే ఛాన్స్, లేదంటే మనం అడ్వాన్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే టాప్అప్ తీసుకోవాలనుకుంటే సేమ్ కంపెనీలో తీసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళ హిస్టరీ, అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అంతా ఇక్కడ ఆల్రెడీ 5,00,000 అయిపోయింది, నెక్స్ట్ 5,00,000 రూపీ నుంచి మన కంపెనీలోనే ఉంది కాబట్టి ఆడ క్లెయిమ్ ప్రాసెస్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. వేరు మాత్రం తీసుకుంటే చాలా సఫర్ అవుతుందండి, క్లెయిమ్ టైంలో చాలా సఫర్ కావాల్సి వస్తుంది. అంటే తీసుకుంటే మనకి సమ్ ఇన్షూర్డే ఎక్కువ తీసుకోవాలి సార్. 100% సమ్ అష్యూర్డ్ ఎక్కువ తీసుకునేది అదే అడ్వైజబుల్. కొందరికి చీప్ వస్తుందని చేస్తున్నారు, టాప్అప్ తీసుకుంటున్నారు. అది కూడా అన్ని ఇష్టం ఉన్న కంపెనీలో అంటే మెయిన్ బేస్ పాలసీ ఒక కంపెనీలో ఉంటుంది, ఈ టాప్అప్ పాలసీ వేరు కంపెనీలో ఉంటుంది. అలాంటి టైంలో మాత్రం క్లెయిమ్ టైంలో ఇదేమో టోటల్ ఎగ్జాస్ట్ అయినాక మాత్రము కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే క్లెయిమ్ అంత స్మూత్ గా రన్ కాదు, అది ఆడ మాత్రం కొంచెం గ్యాప్ అనేది ఏర్పడుతుంది. అదే సేమ్ కంపెనీలో మాత్రం ఇలాంటి గ్యాప్ ఉండదు, స్మూత్ గా అయిపోతుంది. ఓకే సార్. ఏది తీసుకున్నా సేమ్ ఉంటుంది, కానీ మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే లాస్ అవుతారు వాళ్ళు. ఈ కొన్ని కంపెనీలలో మామూలుగా 5,00,000 10,00,000 బిలో ఒక వేరియంట్, తర్వాత ఇలాంటి వేరియంట్స్ ఉన్న కంపెనీలు మాత్రము అట్లాంటప్పుడు మనము ఇదే అమౌంట్ ఆ టాప్అప్ బదులు అందులోనే ఇంకొక నెక్స్ట్ దాంట్లో ఆప్షన్, అంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ వేరియంట్ లోకి అక్కడ కొన్ని ఎక్స్ట్రా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు మనకి. అందుకే తీసుకునేటప్పుడే కొంచెం, అంటే సేమ్ కంపెనీలో టాప్అప్ తీసుకోవాల్సి వస్తే మాత్రం సేమ్ కంపెనీలో తీసుకోవాలి. ఓకే సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ మెటర్నిటీ కూడా బెనిఫిట్స్ ఇస్తున్నారు ఈ మధ్య కంపెనీ. ఓకే, సో ఇట్లా తీసుకోవడం బెటరా దాంతోపాటు, ఆర్ మనం ఓన్గా పెట్టుకోవడమా, లేదా కార్పొరేట్ ఇన్సూరెన్స్లో మెటర్నిటీ వాడుకోవడం బెటర్ అంటారా, లేదా పర్సనల్ ఇన్సూరెన్స్లో కంపల్సరీ తీసుకోవచ్చా మెటర్నిటీ, అంటే న్యూలీ మ్యారీడ్ కానీ ఆ తర్వాత? ఈ మెటర్నిటీ ఎట్లుంటుంది సార్ అంటే కార్పొరేట్ ఆఫీస్ లో మాత్రం 100% ఇస్తున్నారు. అంటే వాళ్ళ ప్రోడక్ట్ లో మెటర్నిటీ ఉంటే మాత్రం ఇస్తున్నారు. కొన్ని కంపెనీలు మెటర్నిటీ ఆప్షన్ తీసేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందని. ఈ మెటర్నిటీ అనేది ప్లానెడ్, ఇది పెళ్లిళ్ళు కావడం, పిల్లలు కావడం అంతా ప్లానెడ్. మనం ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంటల్ గా వచ్చే అన్ని కూడా కవర్ చేస్తాం మనం. మామూలు ఇన్సూరెన్స్ అంటేనే మీనింగ్ అది. ఈ పెళ్లిళ్ళు కావడం, పిల్లలు అనేది కామన్ గా వచ్చేటి కాబట్టి ఏ కంపెనీ కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేయట్లేదు. ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్న కంపెనీలు మాత్రం అసలు ఎంటర్టైన్ చేయట్లేదు. కొన్ని కంపెనీలు మాత్రం ప్రోడక్ట్ లో వేస్తున్నారు, అది కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. పర్ సర్జరీ అంటే పర్ 2 kids మాక్సిమం లిమిట్, ఒక్కొక్క కిడ్ కి 40,000 ఆర్ 50,000 లిమిటేషన్స్ మాత్రం ఉన్నాయి అన్నట్టు. ఇది మనకి అన్ని కంపెనీ, అంటే ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్న కంపెనీలు మాత్రము ఈ ప్లానెడ్ అనేది తీసుకురావట్లేవు, లేవు అసలు, ప్లాన్లే లేవు. ఉన్న రైడర్స్ ఉన్నాయి. ఆ రైడర్ ఏమవుతుందంటే, ఆ రైడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పే చేసే అమౌంట్ ఎక్కువ అవుతుంది, వాళ్ళు ఇచ్చే తక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎవరి ఇయర్ పే చేయాలి 10,000 అనుకుందాం. ఈ 10,000 చొప్పున మనము 5 years పే చేయాలి, 50,000 అయిపోయింది. మాకు ప్లాన్ గా ఉన్నాం, ఒక 2-3 years తర్వాత మనము నెక్స్ట్ అంటే ప్లాన్ చేసుకుందాం. 3 years తర్వాత మళ్ళీ గ్యాప్ కూడా 5 years 3 years గ్యాప్ చేసుకుందాం. మనం పే చేసింది ఇక్కడ ఎక్కువ 1 lakh పైన అయిపోతే మనకు వచ్చింది 50,000 60,000 సపోజ్ చెప్తున్నా. అంటే ఆ రైడర్ ప్లాన్లు కూడా మనకంటే మనం తీసుకునడం వల్ల లాస్లే ఉన్నాయి అన్నట్టు, అంటే మనకే లాస్ అది. అంటే వాళ్ళే ముందే ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళు ప్రీమియం చాలా హై పెట్టారు వీళ్ళు. ఈ ప్రీమియం ప్లాన్ హై పెట్టడం వల్ల మనం ఇలాంటి గ్యాప్ తీసుకోవడం వల్ల మన ప్లాన్ ఒక 10 years లో ఇదంతా కంప్లీట్ చేసుకుంటే మనమే ఎక్కువ పే చేస్తాం, ఇన్సూరెన్స్ కంపెనీ లాభాలు వస్తాయి, మనమే లాస్ లో ఉంటాం. ఓకే సార్, అలాంటి ఆప్షన్ తీసుకోకపోవడమే బెస్ట్. బేసికల్లీ ఓపీడీ టైప్ లోనే వాళ్ళు కూడా హై చేసేసి మనం యూటిలైజేషన్ తక్కువ ఉంటుంది. ఏ కంపెనీ అయినా లాస్ కావాలని కోరుకోదు కదా సార్, ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్న కంపెనీలు మాత్రమే ఇలాంటి మాత్రం తీసుకురావట్లేదు. సార్ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు పోర్టింగ్ చేసుకుంటాం అనుకోండి సార్, ఒక ఇన్సూరెన్స్కి ఇంకో ఇన్సూరెన్స్ కొన్న ఇల్లుండి ఏమైనా మన బెనిఫిట్స్ లూజ్ అవుతాయా సార్ మనకి? పోర్టింగ్ అంటే మెయిన్ గా మనకి సీనియారిటీ సార్, మనకి సీనియారిటీ కౌంట్. అంటే సీనియారిటీ అంటే ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక 5 years సీనియారిటీ ఉందనుకోండి, అక్కడ అదే 5 years సీనియారిటీ పోర్టింగ్ పెట్టుకోవడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఈ కంపెనీలకి ఇప్పుడు ఏదైతే మనం ఎగ్జిస్టింగ్ కంపెనీ న్యూ కంపెనీకి వస్తామో అదే సీనియారిటీతోనే స్టార్ట్ అవుతాం. దాని వల్ల ఏమవుతుంది, మనకి వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఉండవు అన్నట్టు.
ఫస్ట్ డే 1 నుంచి యాక్సిడెంటల్ ఇష్యూస్ అంటే న్యూ పాలసీలో డే 1 నుంచి ఓన్లీ యాక్సిడెంటల్ ఇష్యూస్ మాత్రమే స్టార్ట్ అవుతాయి. 30 డేస్ వెయిటింగ్ పీరియడ్, 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఇవన్నీ ఉంటాయి. ఈ పోర్టింగ్‌కి వచ్చే వరకు ఏమవుతుందంటే మనకి ఎలాంటి కండిషన్స్ ఏముండవు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఇప్పుడు మనకి సపోజ్ 15th ఇప్పుడు 30th జనవరి అనుకుంటే 30th జనవరి మిడ్‌నైట్ ఇది ఎక్స్‌పైర్ అవుతుంది. 30th మిడ్‌నైట్ జనవరి ఇది స్టార్ట్ అవుతుందన్నట్టు. అంటే ఎలాంటి గ్యాప్ ఏమి ఉండదు మనకి. అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీకి ఎలాంటి గ్యాప్ ఉండదు. మనకి ఈ 30th వరకు మనం పాత పాలసీలు వాడుకోవచ్చు. నెక్స్ట్ పోర్ట్ అయిన ఏదైతే కంపెనీ 30th తర్వాత ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనకి డే 1 నుంచి అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అవుతాయి మనకి. అంటే అదే మెయిన్ అడ్వాంటేజ్. మన సీనియారిటీ లెవెల్ కంటిన్యూ అవుతదంటారు సార్. అంతే కదా సార్? సీనియారిటీ లెవెల్ మనకి సీనియారిటీ మాత్రం కంటిన్యూ అవుతుంది. మిగతా ఇంకా నెక్స్ట్ బెనిఫిట్స్ అంటే ఇవేమి ఉండవు. ఎందుకంటే ఈ మనం ఏదైతే చూజ్ చేసుకున్న నెక్స్ట్ పోర్టింగ్ కంపెనీ ఆ కంపెనీలో ప్రోడక్ట్ లో ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి మనకి. అంటే మనం మనకి ఇప్పటివరకు ఒక ఇన్సూరెన్స్‌లో 5 ఏళ్ళు, 4 ఏళ్ళు ఉంటాం కదా సార్. నో క్లెయిమ్ బోనస్ అని కొన్ని ఎక్స్‌ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. అవన్నీ క్యారీ ఫార్వర్డ్. ఇంకా ఎక్స్ట్రా ఏముండదు సార్. ఓన్లీ నో క్లెయిమ్ బోనస్ ఉంటుంది. ఆ నో క్లెయిమ్ బోనస్ ఎట్లా ఉంటుందంటే సేమ్ సమ్ అష్యూర్డ్ ఇప్పుడు సపోజ్ మనం 5 లాక్ లో ఉన్నాము. 5 లాక్ తీసుకుంటే మాత్రం సేమ్ సమ్ అష్యూర్డ్ అంటాం. అప్పుడు మాత్రం నో క్లెయిమ్ బోనస్ అనేది క్యారీ ఫార్వర్డ్ కాదు. అప్గ్రేడ్ కావాలి. 5 లాక్ నుంచి 10 లాక్ 10 లాక్ మనం 5 లాక్ నుంచి 10 లాక్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న మన నో క్లెయిమ్ బోనస్ ఏదైతుందో మన ఈ కొత్త కంపెనీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒకసారి యూజ్ చేసుకుంటే అది కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది. అది కూడా జీరో అవుతుంది. మీరు అనేది ఏంటంటే సార్ పోర్టింగ్ మినిమం ఒక 10 లాక్స్ అబోవ్ తీసుకుంటే గానీ అన్ని బెనిఫిట్స్ కంటిన్యూ కావు మనకి. నో క్లెయిమ్ బోనస్. అవును సార్. 5 లాక్స్ పోర్టబిలిటీ అంత సూటబుల్‌గా. మనకి అక్కడ ఉండే బెనిఫిట్స్ ఏం లేవు. మన సీనియారిటీ క్యారీ ఫార్వర్డ్ కావాలంటే సేమ్ సమ్ అష్యూర్డ్ సరిపోతుంది. మనకి నో క్లెయిమ్ బోనస్ కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ సమ్ అష్యూర్డ్‌కి అప్గ్రేడ్ కావాలంతే. ఓకే సార్. మనకి ఇక్కడ కొత్త కంపెనీలో ఏదైతే మన ప్రోడక్ట్ లో మనం ఏదైతే తీసుకున్నామో అదే సేమ్ అప్లికబుల్. ఓకే సార్. సార్ జనరల్లీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఒక కంపెనీలో ఒక 3 ఏళ్ళో, 4 ఏళ్ళో ఉంటాం కదా సార్. అప్పుడు వాడలేదు మనం హెల్త్ ఇన్సూరెన్స్. కానీ ఎవ్రీ ఇయర్ కొంచెం పెరిగిపోతూ ఉంటదా సార్? మనకి మన వాడని అమౌంట్ గానీ ఇట్లా అదే నో క్లెయిమ్ బోనస్ అంటారా? అది ఇంకేమైనా ఉంటదా? నో క్లెయిమ్ బోనస్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి సార్. అది కొన్ని కంపెనీలు 5% ఉంది, 10% ఉంది, 50% ఉంది, 100% ఇవన్నీ అట్రాక్షన్ స్కీమ్స్ లా ఉన్నాయి అన్నట్టు ఇవి. అంటే ఈ 5% అన్నది నో క్లెయిమ్ బోనస్ అంటే క్లెయిమ్ లేని ఇయర్ మాత్రమే ఇస్తున్నారు. క్లెయిమ్ ఉన్న ఇయర్ మాత్రము ఇవ్వట్లేరు. ఒకవేళ 5 ఇయర్స్ కంటిన్యూ ఉంది మనకి క్లెయిమ్ లేదు. సపోజ్ 50,000 వచ్చింది అనుకుందాం. కంటిన్యూగా 5 ఇయర్స్ మనం క్లెయిమ్ తీసుకున్నాం. ఆ 5 ఎట్లయితే 10% పెరుగుకుంటూ వచ్చిందో అట్నే 5% తగ్గుకుంటూ పోతుంది. 5 ఇయర్స్ లో జీరో అవుతుంది అన్నట్టు. ఓకే. అయితే కొన్ని కంపెనీలలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లెయిమ్స్ ఉంది. అంటే క్లెయిమ్ కి రిలేటెడ్ సంబంధం. అంటే క్లెయిమ్ తో సంబంధం. క్లెయిమ్ ఉన్నా ఇస్తున్నాయి, క్లెయిమ్ లేకపోయినా ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు 5 టైమ్స్ 10 టైమ్స్ అని ఇస్తున్నాయి. అవన్నీ కూడా వాళ్ళ అట్రాక్షన్ కోసం వాళ్ళ ప్రాణాలైతే మార్కెట్ లోకే తీసుకొచ్చున్నారు. ఓకే సార్. సార్ ఇంకోటి అడగడం మర్చిపోయాను. సమ్ ఇన్ష్యూర్ రీస్టోరేషన్ అని ఉంటది కదా సార్. ఇప్పుడు ఒక 10,00,000 నా లిమిట్ అనుకోండి వాడేశాను. మళ్ళా ఓ 10,00,000 ఏస్తారు అంటారు. సో అది నిజంగా ఏస్తాడా సార్ 10,00,000? అంటే మన ఇప్పుడు ఆల్రెడీ నేను వాడిన ఇష్యూకి సర్జరీ గాని ఏదైనా అయింది. అది ఒక క్యాన్సర్‌కి వచ్చిందనుకోండి. రేపు ఇంకో ఇష్యూ వచ్చింది. నాకు యాక్సిడెంట్ అయింది. అట్లా దేనికి సంబంధం లేకుండా వాడు మళ్ళీ రీస్టోర్ చేస్తారా సార్? ఓన్లీ వాడిన దానికే నేను రీస్టోర్ చేస్తా అంటారా? అట్లా ఏమైనా ఉంటదా డిఫరెన్స్? ఇది ఎలా ఉంటుందంటే సార్ రీస్టోర్ అనేది కొన్ని కంపెనీలు మాత్రము జీరో కావాలంటున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం జీరో కావాల్సిన పని లేదు, పార్షియల్ గానే ఇస్తామంటున్నాయి. కొన్ని కంపెనీలు ఎట్లుందంటే సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్ కి ఇవ్వని అంటున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రము సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్ కూడా ఇస్తున్నాం. ఎగ్జాంపుల్ తీసుకుందాం జస్ట్ మనకి బేస్ అమౌంట్ చిన్న తక్కువ తీసుకుందాం 5 లాక్ అనుకుందాం. ఈ 5 లాక్ లో కొన్ని కంపెనీలు ఎలా ఉందంటే 5 లాక్ తీసుకున్నాం మనం రీస్టోర్ 5 లాక్ ఉంది. అంటే మన మైండ్ లో ఫీడ్ అయ్యి ఉందంటే ఏజెంట్ మన అడ్మిట్ మనకు తీసుకున్నప్పుడు 5 లాక్ తీసుకుంటే 5 లాక్ రీస్టోర్ ఉంది సార్, మిగతా మీకు 10 లాక్ ఉందని చెప్పిండు. అది మన మైండ్ లో ఫీడ్ అయ్యి ఉంది. మనం వాడలే, ఏదో టైంలో వాడాల్సి వచ్చింది, మనం వెళ్ళిపోయాం. 5 లాక్ లో 4 లాక్ వాడేసుకున్నాం. ఇంకా 1 లాక్ ఉంది మామూలుగా అయితే. కానీ కస్టమర్ మైండ్ లో ఎంత ఫీడ్ అయి ఉందంటే 10 లాక్ అని ఫీడ్ అయి ఉంది. ఫస్ట్ 5 లాక్ లో 4 వాడుకున్నాడు, డిశ్చార్జ్ అయిపోయాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాక అదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. కానీ 5 లో 4 వాడుకుంటూ 1 లాక్ రిమైనింగ్ ఉంది. నెక్స్ట్ క్లెయిమ్ లో మళ్ళీ ఒక 4 లాక్ అవసరం పడింది, రిక్వైర్మెంట్ ఉంది.
ట్రీట్మెంట్ నడిచింది 1,00,000 ఇక్కడ 5,00,000లో 1,00,000 వాడేసుకున్నారు. ఇంకొక 4,00,000 డిశ్చార్జ్ టైంలో బిల్ వచ్చేసింది. ఓకే సార్. ఇదేంది బిల్ వచ్చింది మరి నేను తీసుకున్న టైంలో 10,00,000 అని చెప్పారు. మరి ఇదేందంటే అప్పుడు ఏజెంట్‌కి కాల్ చేయడం గానీ, లేదంటే కస్టమర్ కేర్‌కి కాల్ చేయడం వల్ల, అవును సార్ ఉంది సార్ ఆప్షన్ ఉంది గానీ, మీరు ఫస్ట్ వాడుకున్నప్పుడు 4,00,000 అంటే 5,00,000లో 4 వాడుకున్నారు. ఇంకొక 1,00,000 రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మీది రీస్టోర్ కాలేదు. ఇప్పుడు మీరు సెకండ్ టైమ్ మళ్ళీ 4,00,000లో 1,00,000 మేము ఇచ్చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు 0 అయింది. ఇప్పుడు మీరు ఎప్పుడు డిశ్చార్జ్ కాగానే 5,00,000 అయితుంది రీస్టోర్ అవుతుందని చెప్తారన్నారు. ఓకే. అప్పుడు అంటే కస్టమర్‌కి అప్పుడు కస్టమర్ అప్పుడు ఆ పాకెట్‌లోకెళ్ళి సార్? అదే మిగిలిన కట్టుకోవాల్సిందే కదా సార్ అదే. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే 1,00,000 ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ చేస్తుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో వాళ్ళ పాకెట్‌లోకెళ్ళి మనం పే చేసుకొని డిశ్చార్జ్ అవుతాయి. డిశ్చార్జ్ అయిపోయినాక నిజంగానే 5,00,000 అనేది వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకో కండిషన్ కూడా ఉంది ఇక్కడ. సేమ్ మళ్ళీ అదే పర్సన్ మళ్ళీ వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. థర్డ్ టైం కూడా వెళ్ళాడు. ఓకే సార్. నిజంగా 5,00,000 వచ్చేసింది ఆడ. కానీ సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్ అని మళ్ళీ అప్లై అంటే ఆల్రెడీ 5,00,000 వచ్చింది కదా, ఇంకేంది అని వాళ్ళు అడ్మిట్ అయిపోయారు, అప్లై చేసిండ్రు. కానీ క్లెయిమ్ రిజెక్ట్ అని వస్తుంది. అరే మళ్ళీ రిజెక్ట్ అని వచ్చింది ఎందుకు అని మళ్ళీ అప్పుడు కస్టమర్ కేర్ కానీ ఏజెంట్ కానీ, అవును సార్ సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్ ఇవ్వము, ఇదే పర్సన్ వేరే ప్రాబ్లానికి అయితే ఇస్తాము, లేదా వేరే పర్సన్ కి ఇస్తాము. 5,00,000 ఉంది కానీ కండిషన్ ఏంటంటే సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్ ఇవ్వము. అక్కడ మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ పాకెట్లోకి వెళ్ళి పే చేసుకొని రావాలా. అదే కొన్ని కంపెనీలలో చాలా రేర్ కంపెనీ అంటే ఒకటి రెండు కంపెనీలలో ఇలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5,00,000 4 వాడుకున్నాము, నెక్స్ట్ డిశ్చార్జ్ అయినా. డిశ్చార్జ్ అయిన వెంటనే ఈ 4,00,000 అయితే వాడుకున్నామో మళ్ళీ రీస్టోర్ రెడీగా ఉంటుంది. అంటే సెకండ్ టైం మళ్ళీ సేమ్ పర్సన్ సేమ్ మళ్ళీ అడ్మిట్ అయినప్పుడు 4,00,000 రిక్వైర్మెంట్ ఉంది, ఆడ 5,00,000 రెడీగా ఉంది. మళ్ళీ ఈవెన్ ₹1 పే చేయకుండా మళ్ళీ కస్టమర్ డిశ్చార్జ్ అయిపోయింది. థర్డ్ టైం అదే సేమ్ ఎగ్జాంపుల్లో థర్డ్ టైం కూడా సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్ తోనే మళ్ళీ అడ్మిట్ అయ్యాడు. సెకండ్ టైం మళ్ళీ 4,00,000 వాడుకొని డిశ్చార్జ్ అయిన వెంటనే మళ్ళీ 4,00,000 మళ్ళీ అన్లిమిటెడ్ టైం రీస్టోర్ ఉంటుంది. మళ్ళీ రీస్టోర్ మళ్ళీ 5,00,000 రెడీగా ఉంది. థర్డ్ టైం కూడా సేమ్ పర్సన్ సేమ్ ఇల్నెస్ అనే కండిషన్ ఏం లేదు. థర్డ్ టైం కూడా మళ్ళీ ఈవెన్ ₹1 పే చేయకుండా డిశ్చార్జ్ కావచ్చు. అదే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ క్లెయిమ్ మాత్రమే వస్తుంది, సెకండ్ మళ్ళీ పే చేసినాం, థర్డ్ పే చేసినాం. ఆడ మొత్తం మనం పాకెట్లకి వెళ్ళి పే చేసింది ఎక్కువ, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చింది చాలా తక్కువ ఉంది. ఇక్కడ మాత్రం ₹1 పే చేయకుండా 3 టైమ్స్ కూడా మనం క్లెయిమ్ అనేది యూజ్ చేసుకున్నాం. మన పాకెట్ నుంచి ఎలాంటి వాళ్ళే. సార్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏంటంటే 5,00,000 సమ్ ఇన్సూర్ ఉందనుకోండి, 4,00,000 అయిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం మనకి 3,00,000 అయిందనుకోండి, 1,00,000 ఇచ్చి అక్కడ ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం చూసుకోవాలి కంపెనీస్లో. అది మనకి అది చాలా ఇది అనమాట, ఎంబాసింగ్ మూమెంట్, అది కష్టం. మనం అంటే అదే సార్, మనము రీస్టోర్ అనగానే అది పార్షియల్ రీస్టోరా లేదంటే 0 కావాలనేది మనం కంపెనీ మన సెలెక్ట్ మన పాలసీ చూజ్ చేసుకున్నప్పుడే చూసుకోవాలి. అది ఎక్కడ మెన్షన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకి డయాలసిస్ ఉంది అనుకోండి, సరే 5,00,000 పాలసీ ఉంది, మనకి డయాలసిస్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, 5,000 అవుతుంది అనుకున్నాం. ఈ 5,000 ఎవ్రీ మంత్ అన్లిమిటెడ్ రీస్టోర్ వల్ల ఎవ్రీ మంత్ 5,00,000 వాళ్ళు వాడుకుంటున్నారు, రీస్టోర్ అవుతాయి. ఎవ్రీ మంత్ 5 అంటే 60 మంత్స్ 60,00,000 వాడుకుంటారు. కానీ మనకున్న పాలసీ 5,00,000 కానీ 60,00,000 వాడుకున్నారు. కానీ అక్కడ వేరే కంపెనీలో అలా ఆప్షన్ లేదు, మనకి 0 ఎవ్రీ టైం 0 కావాలి. సో పార్షలా లేదా 0 ఈ రెండు కనుక్కొని మనం ఇది రీస్టోరేషన్ చూసుకొని తీసుకోవాలి సార్. ఓకే ఓకే సార్. ఇలాంటి అన్ని ఉన్నప్పుడు ప్రీమియం అయితే కంపల్సరీ కొంచెం వాటితో కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంటుంది. కానీ ఎప్పుడు మనం ప్రీమియం అయితే మాత్రం కంపేర్ చేసుకోనికి లేదు, ప్రోడక్ట్ మాత్రమే కంపేర్ చేసుకోవాలి. సార్ ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్య చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, పాలసీ బజార్ అని, డిట్టో అని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్స్, అంటే కంపేర్ టు ఏజెంట్స్ లాగా ఈ ఆన్లైన్లో అమ్ముతున్నారు, కాల్ చేస్తున్నారు, అంతా బాగుంది. అండ్ మధ్యలో మన క్లెయిమ్స్ వచ్చినా వీళ్ళు చూసుకుంటామని చెప్తున్నారు, సపరేట్ టీం ఉంటుంది. అదే ఒక ఏజెంట్ దగ్గర బయట తీసుకుంటేనేమో తీసుకోవచ్చు, బాగుంటుంది. బట్ ఏంటంటే మరి క్లెయిమ్స్ ఎట్లా ఉంటాయో తెలియదు, మరి క్లెయిమ్ అసిస్టెంట్ సపోర్ట్ ఎట్లా ఇస్తారో తెలియదు. ఆన్లైన్లో తీసుకోవడం బెటరా, మనం ఏజెంట్ దగ్గర తీసుకోవడం బెటర్, లేదా డైరెక్ట్గా మనకి ఇప్పుడు ఒక హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకోండి, ఆదిత్య బిర్లా అనుకోండి, డైరెక్ట్ కస్టమర్ సపోర్ట్ చేసి కాల్ చేసుకొని తీసుకోవడం బెటరా, లేదా ఏజెంటా, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏది బెటర్ అంటారు సార్?
ఎప్పుడు తీసుకున్నా సరే ఏజెన్సీ ద్వారా తీసుకోవడం 100% సేఫ్ సైడ్ అది. ఎందుకు అంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో తీసుకున్న దానికి మనకి డిఫరెన్స్ ఏందంటే ఫస్ట్ వాళ్ళ అట్రాక్షన్ అయ్యేదేందంటే 5% డిస్కౌంట్ ఇస్తాము ఆన్‌లైన్‌లో. అక్కడనే వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి ఏజెంట్‌కు ద్వారా కాకుండా ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. ఈ ఆన్‌లైన్‌లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ సర్విస్ ఎక్కడి నుంచి వాళ్ళకి వస్తుందంటే ఓన్లీ ఆన్‌లైన్‌లో కస్టమర్ కేర్ ద్వారానే ఆన్‌లైన్ వాళ్ళకి సర్విస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దానికి గాను వాళ్ళకు 5% డిస్కౌంట్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అందరికి కూడా అంటే ఇప్పుడు మెయిన్ పర్సనే నిజంగా అన్ని ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, సరే ఆ లాంగ్వేజ్‌లు అనొచ్చు. నాకే ప్రాబ్లమ్ లేదనుకోని చేసుకున్నాడు. ఆ మెయిన్ పర్సనే హాస్పిటలైజ్ అయిపోయిండు అనుకుందాం. వాళ్ళ డిపెండ్స్ ఉన్నారు. వాళ్ళకి అవేర్‌నెస్ లేదు. అప్పుడు కస్టమర్ కేర్‌కు కాల్ చేయడము ఇవన్నీ ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందనుకుందాం. లేదా వాళ్ళు చెప్పే వర్డ్స్ వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి ఈ టెక్నికల్ అవేర్‌నెస్ అంటే నాలెడ్జ్ లేకపోవడం వల్ల అర్థం కాక అలాంటి టైంలో క్వెరీ వచ్చినప్పుడు మరి అసలు మెయిన్ పర్సనే హాస్పిటలైజ్ అయిపోయిండు. మరి అలాంటి టైంలో రిజెక్ట్ అయితే అప్పుడు వాళ్ళకి సేఫ్ కాదని నేను అంటా. అదే ఏజెంట్ ఉన్నారనుకోండి, తను ఏజెంట్ డైరెక్ట్ పర్సన్. ఆన్‌లైన్‌లో డైరెక్ట్ పర్సన్. ఎప్పుడు మనకు కాల్ చేసినా వేరే పర్సనే రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు మళ్ళా మన స్టోరీ అంతా మొదటి నుంచి చెప్పాలా. వాళ్ళకి ఎంప్లాయీస్ వాళ్ళకి అవేర్‌నెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ కంపెనీలో కొన్నాళ్ళు ఉంటారు, ఇంకో కంపెనీలో ఉంటారు. అది ఏజెంట్ అయితే మాత్రం మనకి తనకి సీనియారిటీ ప్రకారము తనకి ఆ ఎక్స్‌పోజర్ అనేది ఉంటుంది. క్లెయిమ్ వైస్‌గా మనకి. ఒక్కొక్క కస్టమర్ నుంచి ఒక్కొక్క ఎక్స్‌పోజర్ అంటే ఒక్కొక్క క్లెయిమ్ వైస్‌గా మనకి ఎక్స్‌పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంటుంది కాబట్టి తను ఎట్లా రియాక్ట్ అయ్యాలా, అది ఎక్కడ ఆగింది, ఎట్లా ఆగింది, దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలనేది ఏజెంట్ అనేది చాలా ప్రాపర్‌గా చూసుకుంటారు ఫస్ట్. అంటే ఇక్కడ ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు మనకి ఏజెంట్‌కి కూడా. ఏ టైంలో కాల్ చేసినా మనకి ఆ టైంలో మనకి హాస్పిటల్ వాళ్ళకి గైడ్ చేస్తారు. ఇలా ఎళ్ళండి, ఇలా ఎళ్ళండి, ఇలా చెప్పండి, అలా చెప్పండి అని మనం గైడ్ చేస్తాం. లేదా ప్రొడక్ట్‌లు ఏమన్నా ఉన్నాయో మనం ఆ ప్రొడక్ట్ గురించి ఇప్పుడు అన్‌లిమిటెడ్ రీస్టోర్ కావచ్చు, అది రూమ్ రెంట్ క్యాపింగ్ కావచ్చు, తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా ముందే మనం గైడ్ చేసి పంపిస్తాం. మనకి రూమ్ రెంట్ క్యాపింగ్ ఉంది. వాళ్ళకి తెలవదు. ఏదో 5 ఇయర్స్ కింద తీసుకున్నారు. అప్పటికిప్పటికి అవన్నీ గుర్తుండవు. లేదా వాళ్ళు వినకపోవచ్చు. వేరే పర్సన్ మెయిన్ పర్సన్ వినొచ్చు. మెయిన్ పర్సన్ ప్రస్తుతానికి హాస్పిటలైజ్ అయ్యిండు. అందుకే ఏజెంట్ వాళ్ళ ప్రొడక్ట్ డైరెక్ట్ చూసుకొని అతను గైడ్ చేసి కూడా పంపిస్తారు. సెకండ్ ఏందంటే మనకి ఈ ఏజెంట్ ద్వారా తీసుకోవడం వల్ల ఫస్ట్ ఏజెన్సీ సర్వీస్ దొరుకుతుంది. సెకండ్ ఏందంటే బ్రాంచెస్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది ఏజెన్సీ ఛానల్ ద్వారా మనకి ఈ ఏజెన్సీ గ్రూప్ అందరికి కలిసి ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది. ఆ బ్రాంచ్ నుంచి కూడా సపోజ్ ఏజెంట్ రెస్పాండ్ కాలేదనుకుందాం. ఏజెంట్ రెస్పాండ్ కాకపోయినా సరే మనం బ్రాంచ్ నుంచి కూడా మనం సర్వీస్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ ఏందంటే కస్టమర్ కేర్ నుంచి కూడా మన సర్వీస్ ఒక ఏజెంట్ ద్వారా తీసుకోవడం వల్ల 5% డిస్కౌంట్ రాకపోవచ్చు గానీ మనకి ఏజెన్సీ సపోర్ట్ ఉంది. బ్రాంచ్ సపోర్ట్ ఉంది. కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంది. ఈ 3 మనకి సపోర్ట్ అనేది డైరెక్ట్ ఛానల్ అనేది సపోర్ట్ మనం కోల్పోతాం అన్నట్టు ఆన్‌లైన్‌లో తీసుకోవడం. మీరన్నట్టుగా ఈ ప్లాట్‌ఫార్మ్స్ వేరే బయట మార్కెట్‌లో చాలా వచ్చినాయి. ఇక అది మార్కెట్‌లో చాలా వచ్చినాయి. అది ఎట్లుంటుందంటే అది ప్లాట్‌ఫార్మ్ సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రతిదీ పేమెంట్ చేసినా సరే డైరెక్ట్ ఇప్పుడు మీరు ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీకి డైరెక్ట్ ఎళ్ళదది. ఈ ప్లాట్‌ఫార్మ్‌కి పోయి ఆ ప్లాట్‌ఫార్మ్ నుంచి మళ్ళీ ఆ కంపెనీకి ఎళ్తుందన్నట్టు పేమెంట్ అయినా సరే. ఏ సర్వీస్ అయినా సరే ఫస్ట్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లనే వీళ్ళు ప్రాబ్లమ్‌లని సాల్వ్ చేయనీకి చూసుకుంటారన్నట్టు. దానివల్ల ఏమవుతుందంటే గ్యాప్ అనేదైతే కంపల్సరీ వస్తుంది. ఇంకొన్ని రాంగ్ సేల్ గూడా చాలా ఛాన్సెస్ ఉందక్కడ. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నాకు ఆల్రెడీ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సే నేను షేర్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ కస్టమర్స్ వాళ్ళక్కడ ఎళ్లి వచ్చిన వాళ్ళే. ఏందంటే వాళ్ళు ఒక ప్రొడక్ట్ చెప్పడము. అందులో ప్రతి కంపెనీలలో మీరన్నట్టు ఇప్పుడు 5 వేరియంట్స్ ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ. ఈ 5 వేరియంట్స్ ఉన్న దాంట్లో ఏమవుతుందంటే హై ఎండ్ ప్రొడక్ట్ వాళ్ళు చెప్పేస్తారు మామూలుగా. వీళ్ళేమంటారు సరే మాకు ఇంకా తక్కువ అని ఉంటే డిస్కౌంట్ అని ఉంటే సరే ఇప్పుడు మీరు కొన్ని క్లోజింగ్ కూడా ఇలా చేసుకోండి. ఇప్పుడు ఈ రోజు గనక మీరు క్లోజ్ చేసుకుంటే మీకు ఇంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా, అంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా అని కూడా చెప్తున్నారు. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఈ రైడర్స్ ఉన్న దాంట్లో ఏమో ఈ రైడర్స్ అన్ని తీసేసేసి డిస్కౌంట్‌గా రైడర్స్ అమౌంట్‌ని డిస్కౌంట్‌గా వాళ్ళు ఫైనలైజ్ చేసేసి ఇచ్చేస్తున్నారన్నట్టు. అంటే చెప్పిందేమో టాప్ ఎండ్ ప్రొడక్ట్ వాళ్ళకి ఇచ్చేది మాత్రం ఈ రైడర్‌లని తీసేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అనేవి వాళ్ళు కోల్పోతున్నారట. మళ్ళీ వాళ్ళు క్లెయిమ్‌కెళ్ళే టైంలో వాళ్ళకి బెనిఫిట్స్ అని లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారన్నట్టు.
అంటే మెయిన్ ఈ రైడర్స్‌లోనే మొత్తం ఉంది సార్ యాక్చువల్లీ. లైక్ ఈ రైడర్స్ లోనే మొత్తం అదంతా స్టోరీ అంతా ఈ రైడర్స్ లోనే ఉందన్న. అంటే డిస్కౌంట్ ఛాన్సెస్ వాళ్ళకి అక్కడ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉందన్న. ఈ రైడర్లు తోని ప్రీమియం క్యాల్కులేట్ చెప్పడము, డిస్కౌంట్ ఈ టైంలో మీరు తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తామని ఆ రైడర్లన్నీ తీసేసి రిమూవ్ చేసి ఏదైతే ప్రీమియం వస్తుందో ఉన్న ప్రోడక్ట్ ఉన్నది ఇస్తున్నారు. కాకపోతే రైడర్లు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ ఏమవుతుంది అనేది పోతున్నాయి అన్నట్టు. అంటే కో పేమెంట్ యాడ్ చేసి, రిటబుల్ చేసి ఇంకా కొంచెం ఇంకా అన్ని ఛాన్స్ ఇక అన్ని రకాలుగా ఛాన్స్. మన ఇది అది చెప్పడానికి లేదు. ఇక మార్కెట్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది. అంటే అది ఒకరి ఒక ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉంది. అది ఇక మనం చెప్తే కరెక్ట్ కాదు అది. ఓకే సార్. ఓకే. అండ్ సార్ మీ ఒక ఫస్ట్ టైం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కొనాలనుకునే వాళ్ళకి మీ అడ్వైజ్ ఏంటి సార్? ఒకటే సార్, మనం ఎప్పుడైనా సరే ఎర్లీ ఏజ్ లో తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఓకే సార్. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు కాబట్టి మనము తీసుకున్నాక ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా మనకు డే 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో ఉన్న మనకు అవసరం లేదు అని కొంత ఏజ్ పెరిగినాక తీసుకుందాం అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే ఈ పాలసీ ఇవ్వకపోవడము, లేదంటే ఎక్స్ట్రా ప్రీమియం కట్టడము, లేదంటే వెయిటింగ్ పీరియడ్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎర్లీ స్టేజ్ లో తీసుకుంటే మనకి డే 1 నుంచి ప్రతి ప్రాబ్లం కూడా మనకి కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఫస్ట్. సెకండ్, థర్డ్ ఏంటంటే ఫైనాన్షియల్ గా మనకి మన సపరేట్ గా అంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్స్ కింద మనం పెట్టుకోవాల్సిన పని లేదన్న. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్ అవసరం లేదు. ఎర్లీగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా సరే మనకి డే 1 నుంచే కవరేజ్ అయితే ఉంటుంది. ఓకే సార్. సో సార్ ఇంకోసారి క్లెయిమ్ రిజెక్షన్ అవ్వకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు ఏమంటే మామూలుగా అయితే కొన్ని కంపెనీలు కావాలని కొన్ని కస్టమర్ని సఫర్ చేసుకున్నాయి. కొన్ని కంపెనీలు, దానికైతే మనం ఏం చేయలేము. మన తరపున మాత్రం మనం తీసుకున్నప్పుడే ప్రోడక్టే కంపల్సరీగా మనం మంచి ప్రోడక్ట్, అంటే ప్రోడక్ట్ మనం కస్టమర్ ఒక 1 రూపీ పే చేయకుండా ఉన్న ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. సెకండ్ ఏంటంటే కంపెనీ కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక ఎగ్జాంపుల్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను మా పేరెంట్స్కి. ఓకే. నా కంపెనీ తరఫున ఆల్రెడీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏ ఇష్యూ కాకూడదు. ఓకే. సో ఇట్లాంటి టైంలో మనకి కార్పొరేట్ ఎక్కువ హెల్ప్ ఇస్తుందా, లేదా మనకి పర్సనల్ ఇన్సూరెన్స్ ఎక్కువ హెల్ప్ ఇస్తుందా మనకి? అంటే మనం ఎర్లీగా తీసుకొని ఉంటే మాత్రము మనకి డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాక తీసుకుంటే మాత్రం కొన్ని కండిషన్స్ ఉంటాయని చెప్పిన. ఒక డిసీజ్ వల్ల పర్మనెంట్ గా వాళ్ళకి కవర్ కావట్లేదు ఆ ప్రాబ్లం. ఈ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎలా ఉంటుందంటే అది డే 1 నుంచి, అది ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా డే 1 నుంచే కవర్ అవుతుంది. ఈవెన్ మనకి పెరాలసిస్ పర్సన్ అనుకుందాం, వాళ్ళ పేరెంట్ మామూలుగా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏ కంపెనీ 1-2 కంపెనీలు ఇస్తుంది, అది కూడా కోపేతో ఇస్తున్నాయి. మామూలుగా ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్న కంపెనీ ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. అలాంటి టైంలో మాత్రము వాళ్ళకి పెరాలసిస్ వచ్చినా సరే డే 1 నుంచి అయితే అక్కడ కవర్ అవుతుంది మనకి కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి. ఆ ప్రోడక్ట్ అయినా అలా డిజైన్ చేసి ఉంటుంది. అది సపరేట్ డిఫరెంట్ ప్రోడక్ట్. అది మన పర్సనల్ కు దానికి ఆపోజిట్ లో ఉంటుంది. మన పర్సనల్ అనేది మన లైఫ్ టైం ఉంటుంది, కానీ ఆఫీస్ అనేది అందులో ఆఫీసులో ఉన్న మాత్రమే ఉంటుంది. అదే మెయిన్ డిఫరెన్స్. సార్ వీడు డే 1 నుంచి కవరేజ్ ఎట్లా ఇస్తారు సార్? కార్పొరేట్ పర్సనల్ అయితే ఇవ్వడు, వెయిటింగ్ పీరియడ్ అంతా ప్రోడక్ట్ అలా ఉంటుంది సార్. అది ప్రోడక్ట్ కార్పొరేట్ ప్రోడక్ట్ ఎంత గిట్టుబాటు అవుతాయి అంటారా? అందుకే ప్రీమియం చాలా హెవీగా ఉంటాయి. అవి చాలా ఎక్కువ ఉంటుంది ప్రీమియం. అది క్లెయిమ్ మనకి ప్రీమియం ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంటే ఫస్ట్ ఇయర్ నార్మలే ఉంటుంది. సెకండ్ ఇయర్ ప్రీమియంకి వచ్చే వారికి రిన్యువల్ టైంలో ఈ క్లెయిమ్స్ ఏదైతే ఆ 1 ఇయర్ క్లెయిమ్స్ ఉన్నాయో ఆ క్లెయిమ్స్ ప్రపోర్షనట్ గా ప్రీమియం అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు నెక్స్ట్ రిన్యువల్ ప్రీమియం.
కార్పొరేట్ లో అట్లా ఎన్ని ఎక్కువ మనకి క్లెయిమ్స్ ఉంటే ఆ ప్రీమియం అనేది అట్లా పెరుగుతూనే పోతుంది. మన పర్సనల్ అలా ఉండదు, క్లెయిమ్ తో రిలేటెడ్ ఏం లేదు. మన ఏజ్ ప్రకారం మన పర్సనల్ ఏమో ఏజ్ ప్రకారం పెరుగుతుంది. ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్ మాత్రం మనము మనకి పాకెట్లో పెట్టడం, వాళ్ళ కంపెనీ పే చేయడం ఏదైనా సరే మాత్రం క్లెయిమ్ మీదనే రిలేటెడ్ ఉంటుంది ఆ ప్రీమియం పెరగడం అనేది. మనకేమో మామూలు ఏజ్ ప్రకారం కొంత పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ప్రకారం కొంత పెరుగుతుంది, లేదా డెంగ్యూ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా కొంత పెరుగుతుంది. కొంత ఏమవుతుందంటే ఎవ్రీ 5 years కు 4 years కి ఇన్ఫ్లేషన్ ప్రకారం ఒక 5 to 10% పెరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్లు అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ లో ఎలా ఉంటుందంటే అంతా లేటెస్ట్ హై టెక్నాలజీ వస్తుంది, అది కొన్ని crores లోనే పే చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు అన్న ఇంతకుముందు కిడ్నీ సర్జరీ 1 lakh నుంచి 4 lakh అంటున్నా కదా, అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళిపోతున్నారు, రోబో సర్జరీ అలా ఇలా అని. నెక్స్ట్ వచ్చే మాత్రం ప్రీమియం కూడా ఇలా కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటున్నాడు. అంటే లేటెస్ట్ టెక్నాలజీ యాడ్ చేసుకుంటూ వీళ్ళు ప్రీమియమ్స్ అయితే పెంచడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ని వేరియేషన్ అంటే మన ఇన్ని టైప్ లో మనకి ప్రీమియం అయితే పెరుగుతుంది. ఫస్ట్ డేట్ మన ఏజ్ ప్రకారం పెరుగుతుంది. సెకండ్ ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ ప్రకారం కొంత పెరుగుతుంది. మనకి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కొంత పెరుగుతుంది. ఈ కోవిడ్ లాంటి ఏమన్నా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా కొంత పెరుగుతుంది. సార్ సపోజ్ ఇప్పుడు నాకు కానీ పేరెంట్స్ గారు ఉన్నారు, నాకు ఓన్లీ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అలా పేరెంట్స్కి పర్సనల్ ఒకటి ఉంది, అంటే ఏదైనా సపరేట్ అనుకోండి, వాళ్ళకి ఒక 2 హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచిది అంటారా, ఒకటి సరిపోతుంది అంటారా? జనరల్ కార్పొరేట్ లేదు జనరల్లీ. పర్సనల్ సార్, పర్సనల్ లైఫ్ టైం మొత్తం ఉంటుంది. కార్పొరేట్ మాత్రం మనం జాబ్ చేసిన నాళ్ళు మాత్రమే ఉంటుంది. అంటే ఇంకొకటి మనం సపోజ్ మనం వాడుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఈ 2 కూడా సైమల్టేనియస్ గా వాడుకోవచ్చు. సపోజ్ మన 10 lakh క్లెయిమ్ వచ్చింది, మనం ఈడ 5 ఆడ 5 ఉంది. సపోజ్ మన ఆఫీస్ లో 5 ఉంది, మన పర్సనల్ 5 ఉంది, 10 lakh క్లెయిమ్ వచ్చింది, 2 కూడా వాడుకోవచ్చు. ఆ సపోర్టింగ్ ఉంటుంది కానీ మన పర్సనల్ అనేది దాన్ని పెంచుకోవడమా లేదంటే పర్సనల్ తీసుకోవడమా, మన పర్సనలే మన లైఫ్ టైం మొత్తం ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ కార్పొరేట్ ఇవ్వాలంట మనకి. అట్లేం లేదు, క్లెయిమ్ సరిపోకపోతే మనకి మన ప్రోడక్ట్ చాలా బాగుంది, మనం వాడుకోవచ్చు. ఎప్పుడైనా ఎట్లయినా మన ఫండ్ అయితే 10 lakh ఉంది, మన ఏది వాడుకున్నా ఏం లేదు, కార్పొరేట్ వాడుకున్నా ఏం లేదు, మన పర్సనల్ వాడుకున్నా ఏం లేదు. మనకి కింద క్లెయిమ్ మనకి ఉన్న సమస్యలు వచ్చేస్తే ఏదైనా ఏం లేదు, ఇదే ముందు వాడాలి అది వెనుక వాడాలనే అలాంటి రూల్ ఏం లేదు. సార్ ఇప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, బట్ సేఫ్గా బ్యాకప్ ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవడం మంచిది అంటారా? అంటే అవసరం లేదు సార్, ఉన్న ప్రోడక్టే మంచి కంపెనీ, మనకి ఈవెన్ 1 rupee పే చేయకుండా ఉన్న ప్రోడక్ట్ ఒకటి సరిపోతుంది. ఇప్పుడు ఏమో ఎట్లా అవుతుందంటే సార్, మనకి బేస్ పాలసీనే 5 lakh అనుకోండి, ఫస్ట్ 5 lakh రూపీ చాలా ఎక్కువ ఉంటుంది ప్రీమియం, 10 lakh కి కొంచెం తగ్గుతుంది, 15 lakh కొంచెం తగ్గుతుంది. అంటే ఈ 15 lakh మనకి తర్వాత నెక్స్ట్ 20, 25, 50 lakh, 1 crore చాలా ప్రీమియం తక్కువ, జస్ట్ 1000, 2000, 3000 వేరియేషన్ ఉంటుంది అన్నట్టు. అందుకే మనము ఈ బేస్ పాలసీలు ఫస్ట్ 5 lakh లో చాలా ప్రీమియం అంటే, మన ఒక కంపెనీలో 20,000, 20,000 పే చేసి ఇంకో కంపెనీలో 20,000 పే, ఈ 40,000 పెడితే మనకి ఈడ 10 lakh కవరేజ్ ఉంది, 5 lakh. ఇదే 40 lakh పే చేస్తే మనకి 2 crore పాలసీ వస్తుంది మనకి. అది బెస్ట్ కంపెనీ. అంటే మనకి ప్రోడక్ట్ ఒకటి మనం మెయిన్ గా సెలెక్ట్ చేసుకొని మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఒక ప్రోడక్ట్ సరిపోదు, 2 ప్రోడక్ట్ అవసరం లేదు. అది క్లెయిమ్ సరి ఇవ్వట్లేదనే మన అలాంటి ఒపీనియన్ ఉంటే మాత్రము, అలాంటి ఒపీనియన్ ఉండే అలాంటి భయం ఉన్న వాళ్ళు 1-2 పెట్టుకుంటారు, మార్కెట్ లో ఉన్నారు నాకు చెప్పాను. కానీ అట్లాంటి ఆప్షన్ అయితే అవసరం లేదు. మంచి ప్రోడక్ట్ ఉంటే మాత్రం 2 ప్రోడక్ట్ ఛాన్స్ లేదు, అవసరం లేదు. అంటే ఈ కంపెనీలో ఇవ్వకపోతే ఇంకో కంపెనీ ఇస్తుందేమో అని ఆప్షనల్ గా పెట్టుకున్నారు, కానీ డబ్బులు వేస్టే. కానీ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకొని మంచి కంపెనీ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఒక ప్రోడక్ట్ ఎనఫ్. ఓకే సార్. సార్ ఇంకోటి చాలామంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు, బట్ ఏంటంటే రైడర్స్ తీసుకోవడం మర్చిపోతారు. రైడర్స్లోనే మొత్తం అక్కడ ఇది ఉందన్నమాట మనకి. ఓకే, అంటే కోపే సెలెక్షన్ కానీ, డిడక్టబుల్స్ కొన్ని ఉంటాయి మన హాస్పిటల్లో, సిరింజెస్ కానీ కొన్ని, అండ్ ఇట్లా కొన్ని ఉంటాయి మనకి. ఏంటంటే ఒక వాడకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, ఆ ప్యాక్స్ అనేవి రైడర్స్లో ఉంటాయి. ఓకే, ఈ రైడర్స్ ప్యాక్స్ ఏవేవి ఉంటాయి సార్, ఏవేవి మ్యాండటరీ కొంచెం చెప్పగలరా? అంటే రైడర్స్ అంటే ఇప్పుడు అదే సార్, ఓపీడీ కొన్ని రైడర్స్ ఉన్నాయి, ఈ కొన్ని అంటే మనకి ఏబిసిడి రైడర్ అని ఉన్నాయి,
ఈ ఏబిసిడి రైడర్ అయితే దాదాపు అన్ని కంపెనీలో ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. అది మాత్రం తీసుకో. ఏబిసిడి అంటే మనకి అస్తమా, బీపీ, మనకి మనకి షుగరు, షుగరు, కొలెస్ట్రాల్, డయాబెటీస్. డయాబెటీస్ ఇవి ఉన్న ఏబిసిడి అంటే మనకి ఈ రైడర్స్ ఉంది. ఈ రైడర్ అన్ని కంపెనీలు ఆఫర్ చేస్తున్నా, అది మాత్రం తీసుకోవచ్చు. అది ఓకే సార్. ఇంకొకటి కొన్ని బోనస్ రైడర్స్ ఉన్నాయి. అంటే 50%, 55 టైమ్స్, 10 టైమ్స్ అని రైడర్స్ ఉన్నాయి. అవి మెయిన్ బేస్ పాలసీ సరిగా ఉంటే ఓకే, ఆ రైడర్ తీసుకోవచ్చు. మెయిన్ బేస్ పాలసీలోనే వాడు 5 lakh ఉంటే 5 lakh బదులు 2 lakh ఇస్తుండంటే వీడు 50 lakh ఇచ్చింది 1 CR ఇచ్చినా మనకి వేస్ట్ అది. అందుకే బేస్ పాలసీ మనకి కంపెనీ గ్యారంటీడ్ ఇస్తుందంటే ఆ టాప్ అప్ ఎన్నైనా తీసుకోవచ్చు అలాంటి టైంలో. ఇంకోటి మెటర్నిటీ రైడర్ అని ఉన్నది. హాస్పిటల్ క్యాష్ అని కొన్ని రైడర్, అంటే హాస్పిటల్ ఎన్నాళ్ళు అంటే ఒక 1 week వరకు ఉంటే కొంత మనకి ఈ రైడర్ తీసుకోవడం వల్ల కొంత ఎక్స్పెన్సివ్ ఇస్తుంది. అంటే మన ఆడ కొందరు అవుట్ స్టేషన్ నుంచి వస్తారు కదా, ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ అని కవర్ అవుతాయి అన్నట్టు. ఇక అట్లా చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రీమియం అనేది మెయిన్ ప్రీమియం పెరిగిపోతుంది. మనకు ఒకటేసారి ఈ రైడర్లతోని కొన్ని కంపెనీలు ఇదే 5 వేరియంట్స్ అన్నా చూడండి, ఈ 5 వేరియంట్స్ లో ఈ రైడర్స్ లానే వర్కౌట్ అవుతాయి. అన్ని ఓ కంపెనీలో కొన్ని, ఓ కంపెనీలో అంటే ఒక వేరియంట్ లో కొన్ని, ఓ వేరియంట్ లో కొన్ని, అట్లా ఆప్ చేసుకుంటూ పోయాను. నా ఉద్దేశం ఏంటంటే ఏ రైడర్ అవసరం లేకుండా, హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా మాత్రము ఒక ఏ రైడర్ లేకుండా తీసుకోవడమే, అంటే అన్ని కవర్ అయ్యేటట్టు ఉంటేనే అది బెస్ట్ అంటానే. ఎగ్జాంపుల్ మార్కెట్లో హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ ఉంటుంది సార్, ఆప్టిమా సెక్యూర్, దానిలో ఏ రైడర్స్ ఉండవు, అన్ని ఇన్బిల్ట్ ఇస్తాడు వాడు, చాలా బాగుంటుంది ప్లాన్. అందుకే మనకి హెచ్డిఎఫ్సి ఎరువులో ఒకటే సార్ ఉన్న బ్యూటీ ఏంటంటే అది 5 lakh నుంచి స్టార్ట్ అయ్యి 2 crore వరకు ఉంది. ఒకటే ప్రోడక్ట్, ఒకటే వేరియంట్. ఉన్న బ్యూటీ ఏంటంటే 5 lakh కస్టమర్ అయినా సరే అన్ని సేమ్ టు సేమ్. 2 crore కస్టమర్ అయినా సరే ఈ బిజినెస్ పీపుల్, సెలబ్రిటీ లేకపోతే పొలిటీషియన్ అనే అలాంటి వేరియంట్ కూడా ఏ డిఫరెన్స్ లేదు. 5 lakh అయినా సరే, 2 crore ఉన్నా సరే వాళ్ళు ఎట్లయితే వెళ్ళొచ్చు 2 crore పర్సన్, 5 lakh పర్సన్ కూడా సేమ్ అట్నే బెనిఫిట్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. కన్ఫ్యూజ్ చేయడు సార్. ఒక్క మనకి అందులో యూజ్ అయ్యే రైడర్ ఏది ఉందంటే ఓన్లీ అన్లిమిటెడ్ రీస్టోర్ రైడర్ ఉంది. అది కూడా నామినల్ గా 400 to 500 రూపీస్ లోనే వచ్చేస్తుంది. అది పెద్ద బర్డెన్ కాదు. ఆ రైడర్ ఆప్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్లిమిటెడ్ టైమ్స్ ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే పార్షియల్ గానే మనకి రీస్టోర్ అవుతుంటుంది. మనం ఇప్పుడు సపోజ్ 5 lakh కనుక తీసుకుంటే 4 lakh వాడేసుకున్నాము. ఈ 4 lakh వాడుకొని డిశ్చార్జ్ అయిన వెంటనే ఈ 4 lakh అనేది రీస్టోర్ అవుతుంది. అంటే మళ్ళీ కస్టమర్ వెళ్ళే వారికి మళ్ళీ 5 lakh అనేది రెడీగా ఉంటుంది. సేమ్ పర్సన్, సేమ్ ఇల్నెస్ అనే ప్రాబ్లం ఏం లేదు అక్కడ. సేమ్ పర్సన్ అయినా, ఏ పర్సన్ అయినా సరే అది మనకి డిశ్చార్జ్ అయిన వెంటనే మనకి ఫిల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ డయాలసిస్ పర్సన్ అనుకుందాం, ఎవ్రీ మంత్ 5,000 మనకి ఖర్చు అవుతుంది మనకు అక్కడ. కస్టమర్ దగ్గర ఉంది 5 lakh, కానీ ఎవ్రీ మంత్ 5 lakh ఖర్చు అవుతుంది. ఈ 5 lakh 60 lakh సెటిల్ చేస్తుంది హెచ్డిఎఫ్సి ఎరుగో మాత్రం 100% చేస్తుంది. ఇంకా ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి క్యాన్సర్ వచ్చినా సరే, కిడ్నీ ఫెయిల్ ఉన్నా సరే 1 time అప్రూవల్ వచ్చేస్తుంది. ఎలాంటి పేపర్ వర్క్ అవసరం లేదు. ఒకసారి డయాగ్నోస్ ఏంటంటే 1 time అప్రూవల్. వాళ్ళు మన కీమోథెరపీ, డయాలసిస్ చేసుకొని రావడం, కానీ ఎలాంటి ప్రాసెస్ అనేది ఏం జీరో ప్రాసెస్. ఇంకోటి రూమ్ రెంట్ క్యాపింగ్ అని కూడా ఏం లేదు. మనకి ఎలాంటి సింగిల్ ఏసీ స్టాండర్డ్ లేకపోయినా డీలక్స్కి వెళ్ళచ్చు, డీలక్స్ కాల్ లేకపోయినా సూపర్ డీలక్స్ కావాలి షూట్ రూమ్కి వెళ్ళచ్చు. ఎలాంటి క్యాపింగ్ అయితే ఏం లేదు. ఏ రైడర్ లేకుండా, ఎలాంటి క్యాపింగ్ లేకుండా ఉన్న ఒకటే ఒక ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఆప్టిమా రీస్టోర్ లో ఇదైతే దొరుకుతుంది మనకి. అంటే సింగిల్ ప్రోడక్ట్, సింగిల్ వేరియంట్ అన్ని మనకి ఇన్బిల్ట్ ఉంటుంది. ఈవెన్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ తో సహా ఇన్బిల్ట్ ఉంటుంది. ఆ ఒక్క వేరియంట్ తీసుకున్నా కానీ ఓన్లీ అన్లిమిటెడ్ రీస్టోర్ ఒకటి యాడ్ చేసుకుంటే మాత్రము కస్టమర్ ఎక్కడ కూడా ఈవెన్ 1 రూపీ, ఎలాంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈవెన్ 1 రూపీ పే చేయకుండా ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసి ఉంది. మనకి బీపీ, షుగర్ మనకి కనుక ఉంటే మాత్రము ఏబిసిడి రైడర్ అనేది అది ఉన్న వాళ్ళు మాత్రం ఆ రైడర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మాత్రం కొంత ప్రీమియం మనకు 20-25% ప్రీమియం అయితే పెరుగుతుంది. ఏది ఎవరికైతే మనకి బీపీ కానీ, షుగర్ కానీ,
థైరాయిడ్ గాని ఇంకేదైతే ఉంటుందో మాత్రం వాళ్ళకి మాత్రం వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళ ప్రీమియం క్యాలిక్యులేట్, అందరికి మాత్రం పడదన్న. తన ప్రీమియం పైన తనకు క్యాలిక్యులేట్ వస్తుంది. ఓకే సార్. సో ఈ రెండిట్లో ఆప్టిమా సెక్యూర్, ఆప్టిమా రీస్టోర్ 2 ఉన్నాయి సార్. అంటే నేను జనరల్‌గా చూసినప్పుడు. ఈ రెండిట్లో ఏది సార్ టాప్ ఎండ్ ప్లాన్ గాని అన్నీ? రీస్టోర్ కి దీని అప్డేటెడ్ ప్రోడక్ట్ సార్ సెక్యూర్ అనేది. హ్మ్. ఆప్టిమా రీస్టోర్ అనేది దానికి బిఫోర్ ప్రోడక్ట్ అది. ఇప్పుడు అప్డేటెడ్ ప్రోడక్ట్ ఏంటంటే ఆప్టిమా సెక్యూరే. సెక్యూర్. ఒకటే ఒక ప్రోడక్ట్ మెయిన్ అప్డేటెడ్ ప్రోడక్ట్ ఆప్టిమా సెక్యూర్. కాకపోతే ఆప్టిమా సూపర్ సెక్యూర్ అని ఒకటి ఉంది. అది ఒక ఎక్స్ట్రా ఆప్షన్. అది ఆప్షన్ ఏంటంటే మనకి 1 year పే చేస్తే రీస్టోర్ లోనే ఓన్లీ అంటే మనకి ఇయర్ పేమెంట్ మోడ్ 2 ఉన్నాయి. 1 year మోడ్ ఉంది, 3 years మోడ్ ఉంది. ఈ 3 years మోడ్కి వెళ్ళడం వల్ల మనకు ఒక 3 ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తున్నాయి. అవి ఏంటంటే మనకి ఇప్పుడు మనం కనుక 10 lakh తీసుకుంటే 10 lakh రూపీ మన 3 years మోడ్కి వెళ్తే 10 lakh రూపీ ఎక్స్ట్రా వస్తుంది. అంటే మనకి ఇంకొక 10 lakh రూపీ ఎక్స్ట్రా వస్తుంది మనకి ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనకి 10% డిస్కౌంట్ వస్తుంది. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే గ్లోబల్ వైజ్ ఈ ఒపీనియన్ ఉంది. సెకండ్ ఒపీనియన్ అంటే మనకి ఏదన్నా మేజర్ ఇష్యూ వచ్చింది, ఇక్కడ డాక్టర్లు సరిగ్గా డయాగ్నోజ్ చేయలేకపోతే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా చెప్తుండ్రు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేడు, అంటే అసలు రిలేషన్ లేకుండా చెప్తున్నారు ఒక్కొక్క డాక్టర్ అనుకున్నాం. అలాంటి టైంలో మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో చెప్పారు, పలానా కంట్రీలో పలానా డాక్టర్ చాలా ఎక్స్పర్ట్, మీరు కన్సల్టేషన్ అయితే బెస్ట్ అని చెప్పారు. కానీ మనకి ఈ 3 years మన ఆప్షన్ తీసుకోవడం వల్ల ఈ ఆప్షన్ మనకి ఉంది అన్నట్టు. అంటే మన ఈ లోకల్ డాక్టర్ కి మనకి పలానా కంట్రీలో పలానా డాక్టర్ మాకు సెకండ్ ఒపీనియన్ కావాలని చెప్తాం అన్నట్టు. వాళ్ళు కన్సల్టేషన్ ఫిక్స్ చేస్తారు కంట్రీ నుంచి. వాళ్ళు మనం ఏదో ఫిక్స్ చేసినా ఆ టైంకి వాళ్ళు స్క్రీన్ పైన వస్తారు. వాళ్ళు ఈ స్క్రీన్ పైన వచ్చి లోకల్ డాక్టరు, పేషెంట్, ఫారెన్ డాక్టర్ వీళ్ళంతా కూర్చొని ఒక డిస్కస్ చేసుకుంటారు. ఈ ఖర్చు అంతా కూడా మనం 3 years పే చేసినందుకు కానీ ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది. వాళ్ళకి డాలర్లు అయితే డాలర్లు, పౌండ్స్ అయితే పౌండ్స్, అది ఏదైతే అయితే వాళ్ళకి పే చేసేది మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ, కస్టమర్ పే చేయాల్సిన పని లేదని. మనం ఎవ్రీ ఇయర్ అయితే ఏదో విధంగా మనైతే ఎవ్రీ ఇయర్ అయితే రెన్యువల్ చేసుకోవాల్సిందే, తప్పది కాదు, లైఫ్ టైం అయితే చేసుకోవాలి. అదేదో మనం ముందు జాగ్రత్తగా 3 years మనం ఫండ్స్ కనుక మనం చేసి పెట్టుకొని మనం చేసుకుంటే 10 lakh మనకి అంటే మన బేస్ సమ్మర్ 10 అయితే 10, 50 అయితే 50, 1 year అయితే 1 year మనకు బేస్ సమ్మర్ ఎక్స్ట్రా వస్తుంది. సెకండ్ ఏంటంటే మనకి 10% డిస్కౌంట్ ఉంది. థర్డ్ గ్లోబల్ వైజ్ ఈ ఒపీనియన్. ఇంకొక ఫోర్త్ కూడా ఎక్స్ట్రా ఉంది. మనకి ఈ 3 years లో మనకి ప్రీమియం కూడా మనకి లాక్ అవుతుంది అన్నట్టు. అంటే మనకి 3 years లో ఏమైనా ప్రీమియం పెరిగినా గానీ మనకి అప్లికబుల్. నెక్స్ట్ ప్రీమియం మళ్ళా రెన్యువల్ టైంలో ఏ ప్రీమియం ఉంటుందో అది తీసుకోవచ్చు అన్నట్టు. ఇందులో వచ్చి మన ప్రోడక్ట్ కూడా కొంచెం చాలా అడ్వాన్స్ గానే ఉంది. మనము ఆప్టిమా సెక్యూర్ కనుక తీసుకుంటే మన బేస్ సమ్మర్ 10 lakh తీసుకున్నా గానీ మనకి డే 1 నుంచే ఇంకొక 10 lakh రూపీ ఎక్స్ట్రా ఇస్తుంది. 20 lakh రూపీ మన డే 1 నుంచే వాడుకోవచ్చు. సెకండ్ ఏంటంటే మనకి రీస్టోర్ బెనిఫిట్. ఆ రీస్టోర్ కూడా మన పార్షియల్ గానే ఏదైతే మనం తీసేసుకుంటామో మన బేస్ సమ్మర్షుల్ లోపల బేస్ సమ్మర్షుల్ రీస్టోర్ అవుతుంది. ఇంకొకటి మనకి నో క్లెయిమ్ బోనస్ అంటాం. ఈ నో క్లెయిమ్ బోనస్ అనేది ఇక్కడ ప్లస్ బెనిఫిట్ అంటాం మనం. ఈ ప్లస్ బెనిఫిట్ అంటే మన క్లెయిమ్ తో రిలేటెడ్ లేదు. దీనికి క్లెయిమ్ ఉన్నా ఇస్తాము, క్లెయిమ్ లేకపోయినా ఇస్తాం. అది కూడా 50% ఇస్తున్నాం. అంటే ఈ నెక్స్ట్ ఇయర్ కి 50 అంటే మనం సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని 10 lakh తీసుకుంటే మనకు 10 lakh బేస్ సమ్మర్షుడ్, సెక్యూర్ బెనిఫిట్ 10 lakh, 20 lakh ఉంది. నెక్స్ట్ ఇయర్ కి ఒక 5 lakh రూపీ యాడ్ అవుతుంది. బోనస్ అంటే మన భాష మన లాంగ్వేజ్ లో బోనస్ అనుకుంటే ప్లస్ బెనిఫిట్. ఆ నెక్స్ట్ ఇయర్ మన క్లెయిమ్ ఉన్నా లేకపోయినా నెక్స్ట్ ఇయర్ 5 lakh యాడ్. అంటే 3 years కంప్లీట్ అయ్యారికి మనకి మన దగ్గర 30 lakh అనేది సింగిల్ బిల్ గా మనం వాడుకోవచ్చు అన్నట్టు. మన ఫస్ట్ ఇయర్ మాత్రము 20 lakh సింగిల్ బిల్ గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ 25 lakh వాడుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఇయర్ 30 lakh సింగిల్ బిల్ గా వాడుకోవచ్చు. ఇంకోటి రీస్టోరేషన్ అనేది మాత్రం అలాగే డే 1 నుంచే మళ్ళీ 10 lakh రూపీ మాత్రం పార్షియల్ గా మాత్రమే రీస్టోర్ అవుతూనే ఉంటుంది. సేమ్ పర్సన్, సేమ్ ఇల్నెస్, అలాంటి కండిషన్స్ ఏం లేవు. ఓవరాల్ గా చెప్పుకుంటే మనము ఈ ప్రోడక్ట్ కనుక తీసుకుంటే మన కస్టమర్ ఈవెన్ 1 రూపీ పే చేయకుండా ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసాం. ఒక చిన్న డౌట్ సార్, ఇక్కడ ఇందాక గ్లోబల్ ఈ కన్సల్టేషన్ అది మాట్లాడుకున్నాను సార్. ఓన్లీ కన్సల్టేషన్ చార్జెస్ పే చేస్తారు సార్? సర్జరీస్ ఒకవేళ అక్కడే ఫారెన్ చేసుకుంటే అది పే చేయదా? లేదు, ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ అంటే సెకండ్ ఒపీనియన్ అనుకోండి. సెకండ్ ఒపీనియన్ సింపుల్ గా చెప్పుకోవాలంటే సెకండ్ ఒపీనియన్. అంటే ఇక్కడ మనకి క్లారిటీ రాలేదు సార్. అక్కడ ఎక్స్పర్ట్ ఉన్నాడు, తన నుంచి క్లారిటీ వచ్చింది. ట్రీట్మెంట్ ఇక్కడే ఉంటుంది, మొత్తం మనం ఇక్కడే చేస్తాం. ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ
మనకి ఫారెన్ డాక్టర్ నుంచి మాత్రం ట్రీట్మెంట్ అనేది లేదు. ఓకే సార్. వాళ్ళు జస్ట్ గైడ్ తీసుకోవడమే. సార్ ఇంకో డౌట్ సార్. ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్పుడు మన హాస్పిటల్ కొంతమంది చిన్న హాస్పిటల్ వెళ్తారు, మిడ్‌కెళ్తారు, టాప్ వెళ్తారు. అంటే ఎగ్జాంపుల్ అపోలో గానీ, మనకి సన్‌షైన్ ఇట్లా పెద్ద హాస్పిటల్‌కి వెళ్తే క్లెయిమ్ ప్రాసెస్ గానీ స్మూత్‌గా ఏమన్నా అంత క్లియర్‌గా అయిపోతదా సార్? ఎందుకంటే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఎక్స్‌పర్ట్ ఉంటారు కదా! వాళ్ళు చెప్పే ఏదైతే లెటర్‌లో రాసి ఇవ్వడం గానీ, క్లియర్‌గా ఉండడం వల్ల ప్రాసెసింగ్ తొందరగా అయిపోతదంటారా? లేదా చిన్న హాస్పిటల్ అయినా ఎళ్ళిపోవచ్చంటారా? ఏది బెటర్ క్లెయిమ్స్ తొందరగా అయిపోవడానికి మనకి స్మూత్‌గా అయిపోవడానికి? ఒకటి ట్రై చేయొచ్చు సార్. అది కార్పొరేట్ అంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళడమే సేఫ్. ఎందుకంటే మనకి క్లెయిమ్ ప్రాసెస్ చాలా స్మూత్ ఉంటుంది మనకి హాస్పిటల్స్‌లో. ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళు మనకి చాలా అంటే మనకి ఎట్లుంటుందంటే కొంచెం ట్రైన్డ్ ఉంటుంది వాళ్ళకి. కొన్ని డాక్టర్స్ కూడా క్లెయిమ్ ప్రాసెస్ కావాలంటే ఇన్సూరెన్స్ ఫస్ట్ క్వెషన్ ఏందంటే ఇన్సూరెన్సా? క్యాషా? అని అడుగుతారు. ఇన్సూరెన్స్ అనగానే కొన్ని సిట్యుయేషన్‌లలో అలా ఉన్నదున్నట్టుగా రాస్తే కొంచెం ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. అంటే వాళ్ళు ప్రాసెస్‌లో వాళ్ళకి ఎట్లా అయితే క్లెయిమ్ రావాలనుకుంటే వాళ్ళకి జెన్యూన్‌గా మనకి క్లెయిమ్ వచ్చే విధంగా వాళ్ళు డాక్టర్‌లనైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే సపోర్ట్ అని కాదు. ప్రాసెస్ అనేది నీట్‌గా ఉంటుంది వాళ్ళకి. కొన్ని హాస్పిటల్‌లో వాళ్ళకి అవేర్‌నెస్ లేక ఏదో పడితే అది రాయడం వల్ల వాళ్ళకి క్వెరీస్ పడుతుంటది. ఈ పెద్ద హాస్పిటల్‌కెళ్ళడం వల్ల మరి క్వెరీస్ అనేది మనము అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి అవేర్‌నెస్ అనేది కొంచెం ఎక్కువుంటుంది. సెకండ్ ఏందంటే మనకి ఎక్విప్‌మెంట్ కూడా మంచిగుంటుంది పెద్ద హాస్పిటల్‌లలో. ఇంకొకటి ఇక్కడ హాస్పిటల్‌లలో కొంచెం డాక్టర్స్ కూడా ఎక్స్‌పర్ట్సే ఉంటారు. నీట్‌నెస్ ఉంటుంది. మనము చిన్న హాస్పిటల్ అని కాదు గానీ మనము సేఫ్ సైడ్ ఆలోచించుకుంటే మాత్రము అన్నీ దొరికేది కొన్ని పెద్ద హాస్పిటలే ఉంటుంది. అది క్వాలిటీ గానీ, ఎక్విప్‌మెంట్ గానీ, డాక్టర్స్ ప్రొఫెషనల్స్ గానీ, నీట్‌నెస్ గానీ అన్నీ కూడా మనకి క్లెయిమ్ ప్రాసెస్ కూడా కొంచెం స్మూత్ ఉంటుంది. వాటితో కంపేర్ చేసుకుంటే స్మూత్ ఉంటుంది. సార్ ఇంకోటి మనకి ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి కదా! మనకి ఓకే సార్. సార్ ఇంకో క్వెషన్ సార్. మనకి మీరు చూసిన మీ లైఫ్ టైమ్‌లో కొన్ని మన సినారియోస్ కానీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయగలరా? క్లెయిమ్ రిజెక్షన్ అయినప్పుడు గానీ ఏమన్నా ఒక డిఫికల్ట్ సినారియోస్ ఏమన్నా మీ రియల్ లైఫ్‌లో? క్లెయిమ్ రిజెక్షన్ అప్పుడు ఇష్యూస్ గానీ ఇట్లా. ఒకటి సార్ నేను క్లెయిమ్ అంటే మనకి పాలసీ తీసుకునే ముందే నేను 100% వాళ్ళ నుంచి అయితే 100% జెన్యూన్ రిపోర్ట్ తీసుకుంటా నేను. నా వరకు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ హిస్టరీ అనేది 100% మనం హెల్త్ పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళకి డిస్క్లోజ్ చేయాలి. 100% అయితే ఆ ఫస్ట్ వర్కౌట్ అయితే చేస్తా నేను. వాళ్ళు నాకు చెప్పిపోతే వాళ్ళకి ఇంకా కొంచెం ఒకసారి నేను వాళ్ళకి ప్రోడక్ట్ ఇలా ఉంది అని చెప్పేస్తాను. మనకి ఎలాంటి క్యాపింగ్ లేదు కాబట్టి జస్ట్ మేము వెళ్ళమని చెప్తాను. కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి. కొన్నేమో ప్లానెడ్ ఉంటాయి. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఉంది, క్యాటరాక్ట్ సర్జరీ ఉంది, కిడ్నీ స్టోన్ రిమూవ్ ఉంది. ఇలాంటి వాటికి మాత్రం ప్రీ ఆథరైజ్ చేసుకోమని చెప్తాను నేను. ప్రీ ఆథరైజ్ అంటే మనము డాక్టర్ కన్సల్ట్ చేసినప్పుడే ఇట్లా సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పేస్తారు వాళ్ళు. సరే అప్పుడు రిక్వైర్మెంట్ ఉందని చెప్పగానే నేను వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పేది ఏంటంటే సరే మీరు ఏదైతే రోజు మీరు ప్లాన్ చేసుకుంటున్నారో ఆ ప్లాన్‌కి రోజుకి మీకు ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్‌లో మీకు అప్రూవల్ కూడా వచ్చేస్తుంది. టెన్షన్ లేకుండా పలానా టైంలో, పలానా డేట్‌లో మనం వెళ్లి డైరెక్ట్ సర్జరీ చేసుకొని రావచ్చు అని చెప్తాను. అంటే ప్లానెడ్‌గా వెళ్ళేటి మాత్రం ప్రీ ఆథరైజేషన్ మనకు ఒక ఆప్షన్ ఉంది. అంటే అప్రూవల్ అనేది బిఫోరే వచ్చేస్తుంది. మనం 1 వీక్ బిఫోర్ అంటే 1 వీక్ బిఫోరే అప్రూవల్ వచ్చేస్తుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో డేట్ ఆ సెలెక్ట్ చేసుకున్న డేట్‌లో మనం వెళ్లి సర్జరీ చేసుకోవచ్చు. కొన్ని ఎమర్జెన్సీ ఉంటే మాత్రం దానికి మనం ఏ ప్లాన్ ఉండదో డైరెక్ట్ పోయి అడ్మిట్ కావచ్చు. ఒకటి ఏంటంటే మనము డిస్క్లోజ్ చేసి ఉంటే మాత్రము ఎలాంటి క్వెరీస్ ఏముండవు. డిస్క్లోజ్ చేయకుండానే మనకి క్వెరీ అనేది ఉంటది. నా కస్టమర్ సైడ్ నుంచి మాత్రం అలాంటి ప్రాబ్లమ్ ఉండదు ఫస్ట్. సార్ ఇంకోటి ఇప్పుడు మనకి జస్టిఫికేషన్ లెటర్ ఒకటి రాయించుకోండి మీకు క్లెయిమ్ ఇష్యూ ఉండదు ఆ టైంలో అంటారు ముందుగానే. అంటే మన డాక్టర్‌తో అప్పుడు జస్టిఫికేషన్ లెటర్ అంటే పలానా ఈ పర్సన్‌కి 10 డేస్ అబ్జర్వేషన్ పెట్టాలి. పలానా పర్సన్ సర్జరీ కంపల్సరీ. ఇంకో డాక్టర్ ఇప్పుడు మనం
ఎట్లా అంటే ఇన్సూరెన్స్ కూడా ఏం చేస్తానంటే అవసరం లేదు ఇంట్లో ట్రీట్మెంట్, అసలు దీనికి సర్జరీ అవసరం లేదు, 10 డేస్ అబ్జర్వేషన్ అవసరం లేదు, 2 డేస్ సరిపోతుంది అని వాడి పరంగా రిజెక్ట్ చేసుకుంటారు కదా సార్. ఈ మధ్య కొంతమంది ఏం చెప్తారంటే మీరు ముందుగా జస్టిఫికేషన్ లెటర్ తీసుకోండి డాక్టర్ దగ్గర, ఇన్ని డేస్ అబ్జర్వేషన్కి ఆర్ సర్జరీ కంపల్సరీ. ఈ జస్టిఫికేషన్ లెటర్ కంపల్సరీ తీసుకోవాలంటారా? ఒకసారి ఇప్పుడు ఎట్లుందంటే మార్కెట్ లో కూడా ఇన్సూరెన్స్ ఉంది కదా అని ఫీవర్ రాగానే డైరెక్ట్ వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. అంటే అడ్మిట్ కి వెళ్తున్నారు, వాళ్ళు కొన్ని ఫోర్స్ చేసుకున్నారు. కొంత కస్టమర్ నాకు ఇన్సూరెన్స్ ఎందుకు అడ్మిట్ చేసుకోని ఫోర్స్ చేస్తున్నారు. అలాంటి టైంలో వాళ్ళు వీళ్ళ బాధకి తట్టుకోలేక వీళ్ళు డాక్టర్లు ఏం చేస్తున్నారు, అడ్మిట్ చేసుకుంటున్నారు, అబ్జర్వేషన్ అని రాసేస్తున్నారు వాళ్ళు నీట్ గా. ఎందుకంటే ఆ పర్సన్స్ కి అసలు అడ్మిట్ కావాల్సిన ఏ సింటమ్స్ లేవాడ, హెల్తీగానే ఉన్నాడు, మామూలుగా మెడిసిన్ తీసేసుకుంటూ తగ్గుతుంది. అలాంటి టైంలో కొందరు కస్టమర్ ఫోర్స్ చేయడం వల్ల అడ్మిట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ రాయడం వల్ల క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ అక్కడ ఏం ఉండదు ఆడ. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అని వాళ్ళు అడుగుతారు ఇన్సూరెన్స్ కంపెనీ. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళు కస్టమర్ పేషెంట్ వచ్చిన నుంచి ఎండింగ్ వరకు ఏం ట్రీట్మెంట్ చేసినారు, అది ఏ ట్రీట్మెంట్ లేదు, జస్ట్ అబ్జర్వేషన్ లో ఉన్నాడు, వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు. అలాంటి ఓన్లీ మనకి ఫీవర్ కేసెస్ చాలా రిజెక్షన్ అనేది ఇక్కడే ఉంది. మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంది. ఇక వేరే ప్రాబ్లం అంటే అన్నిటికీ రిపోర్ట్స్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మెయిన్ గా ఫీవర్ కేసెస్ లోనే రిజెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంకొక కొన్ని ఏంటంటే కొన్ని హాస్పిటల్లో చిన్న అంటే కొన్ని హాస్పిటల్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కూడా కావాలని తీసుకోవడము, వాళ్ళకి తెలుసు క్లెయిమ్ రాదని తీసుకొని అడ్మిషన్ అయినాక క్లెయిమ్ రావట్లేదు అని చెప్పడము, ఈ కస్టమర్ని స్ట్రగుల్ అవ్వడము, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. అంటే 2 రకాల జరుగుతున్నాయి. కస్టమర్ ఫోర్స్ వల్ల జరుగుతున్నాయి, ఈ హాస్పిటల్ వాళ్ళ అంటే వాళ్ళు ఈ బిజినెస్ కోసమా ఇంకేదో కోసం మొత్తానికైతే వాళ్ళు అడ్మిట్ చేసుకుంటున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇన్సూరెన్స్ రాదని వాళ్ళకి తెలిసినా కానీ అడ్మిట్ చేసుకొని తీరా డిశ్చార్జ్ టైంలో మీ క్లెయిమ్ రావట్లే అని ఇన్సూరెన్స్ మీద వాళ్ళు ఒక బ్లేమ్ చేయడం అవుతుందని. అంటే ఈ జస్టిఫికేషన్ లెటర్ ఏమన్నా ముందే రాయించుకొని, అంటే ఇన్ కేస్ మనం జెన్యున్గానే ఉంటాం అనుకోండి, అట్లా ఏమన్నా డాక్టర్తో రాయించుకొని అట్లా బెటర్ అంటారా? అట్లా ఏ డాక్టర్ ఇవ్వరు సార్. అది మామూలుగా అబ్జర్వేషన్ అని రాస్తే మాత్రం మనకి ఏ కంపెనీ కూడా ఈ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వదు. అది ఎక్కువ జరిగేది మాత్రము ఫీవర్ కేసెస్ లోనే ఉంటాయి, ఇక వేరే దాంట్లో ఎక్కడ రాదు. కొన్ని కేసెస్ లో నిజంగా వాళ్ళు ఇన్సూరెన్స్ రాదని చెప్తారు వాళ్ళు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కొన్ని ఎట్లుంటుందంటే అబ్జర్వేషన్ లో పెట్టాలి కంపల్సరీ. అలాంటి అబ్జర్వేషన్ మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఇవ్వదు, ముందే చెప్తాం మనం. ఓకే సార్. సార్ ఇంకోటి అంటే ఏది డయాగ్నోస్ కాదు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయితే ఉంటుంది, వాళ్ళు హెల్దీగా ఉండరు. అబ్జర్వేషన్ అయితే 1 వీక్ ఉన్నారు, కొన్ని కస్టమర్స్ అయితే 1 వీక్ కూడా పెడతారు. కానీ అది ముందే కస్టమర్ కూడా మనం అవేర్నెస్ చెప్తాం అన్నట్టు, ఇది రాదనే ముందే చెప్తాం మనం. వాళ్ళు ఫుల్ పేజ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్తారు. మనకి కాల్ చేస్తే మాత్రం ఇవాళ ఇలాంటివన్నీ మన అవేర్నెస్ చెప్తాము. అదే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు జాయిన్ అయితే మాత్రం వాళ్ళు అక్కడ సఫర్ అవ్వాల్సి వస్తుంది. మనకి ఏజెంట్ ఉంటే మనం ముందే ఫోన్ చేసి కొన్ని వాళ్ళ ప్రాబ్లం చెప్తే మనకి మన ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళకి షేర్ చేస్తాం అన్నట్టు. అప్పుడు ఫైనాన్షియల్ గా వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటేనో వెళ్తారు, లేదంటే మామూలు ఇంకా చిన్న హాస్పిటల్ గా లేదంటే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏదో ఒక వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. నిజంగా ఇన్సూరెన్స్ ఉందని పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తర్వాత సఫర్ అయితే కష్టం. ఓకే సార్. సార్ ఇంకో డౌట్ సార్, ఇప్పుడు మనకి మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, సమ్ సర్జరీకో వాట్ ఎవర్ యాక్సిడెంట్ అయ్యో సమ్ ఇనిషియల్గా కొంచెం ఇనిషియల్ క్లెయిమ్ కొంత అమౌంట్ రిలీజ్ చేస్తాడు, ఫైన్. దాంతో మనం ఇట్లా అనుకోవచ్చు సార్, ఓకే నెక్స్ట్ ఫైనల్ క్లెయిమ్ కూడా మోస్ట్లీ ఒక 2 lakhs సర్జరీ అయినా 2 lakhs రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నారా, లేదా 2 lakhsకి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? అంటే ఇనిషియల్ క్లెయిమ్ అయితే రిలీజ్ అవుతుంది, కానీ మన దగ్గర మనీ లేకపోవడం కానీ ఆ టైంలో మన దగ్గర మనీ ఉన్న అవైలబిలిటీ ఎవరు లేకపోవడం, ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడం, ఈ ఇనిషియల్ క్లెయిమ్ అయితే ఫైన్, బట్ నెక్స్ట్ ఫైనల్ క్లెయిమ్ వచ్చేంత వరకు మనం ముందుగానే ఏమన్నా తెలియదు కదా సార్, అంటే రిలీజ్ చేస్తాడో లేదో అని ఇన్సూరెన్స్ మనకి కంపెనీ వాడు. అది కంపెనీ టు కంపెనీ అయితే ఉన్నాయి సార్, మీరు అన్నది డౌట్ కరెక్టే. కొన్ని కంపెనీలు అంటే అన్ని కంపెనీలు కాదు, కొన్ని కంపెనీలు మాత్రం 100% సెటిల్ చేస్తాయి, ఏ టెన్షన్ అవసరం లేదు. కొన్ని మాత్రము క్వరీ చేస్తున్నాయి, సెటిల్ చేయట్లేవు. ఫస్ట్ అప్రూవల్ వస్తున్నాయి, ఆ అప్రూవల్ అయిన అమౌంట్ కూడా వాళ్ళు ఇవ్వట్లేరు, మొత్తం కస్టమర్ పే చేసుకుని వెళ్తున్నారు. కొన్ని కంపెనీలు మాత్రము ప్రీ ఆథరైజేషన్ ఒకసారి ఇచ్చిందంటే 100% ఇవ్వాల్సిందే ఇచ్చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొందరు చిన్న మిస్టేక్స్ అవి ఏంటంటే పీఈడీ ఉంది, ఇప్పుడు 3 years వెయిట్ చేయాలా,
కాకపోతే వీళ్ళ క్లెయిమ్ అనేది 2 ఇయర్స్‌లోనే వచ్చింది అనుకుందాం. సపోజ్ కిడ్నీ స్టోన్స్ రిలేటెడే ఉందనుకుందాం. కిడ్నీ స్టోన్ రిలేటెడ్ ఇష్యూ మనకి అంటే ఆల్రెడీ మనకి ఉంది. 3 ఇయర్స్ వెయిటింగ్‌లో ఉంది మనకి అక్కడ. సపోజ్ మనం ఫస్ట్ పాలసీ తీసుకుని 3 ఇయర్స్‌లో ఉంది. కానీ మనము వాళ్ళు కిడ్నీ స్టోన్ 2 ఇయర్స్ కంప్లీట్ కాగానే వచ్చిందనుకుందాం. అంటే అది ప్రీ ఎగ్జిస్టింగ్ 3 ఇయర్స్ కవర్ కావాల్సింది 2 ఇయర్స్‌కే వచ్చేసిండు కస్టమర్. అది ఓవర్‌లుక్ ఏమవుతుందంటే ఓసారి వాళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా అని ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఏది కిడ్నీ స్టోన్‌కి ఇది. అంటే ఓవర్‌లుక్‌లో వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్రూవల్ అనేది ఇచ్చేసిండు. పీఈడీ అనే వాళ్ళు చూసుకోవాలి. అలాంటి టైంలో మాత్రం ఈ ఒక్క సినారియోలో మాత్రము రిజెక్ట్ అవుతున్నాను. ఇక మిగతా ఏ కేసెస్‌లో అలాంటి మిస్టేక్స్ అయితే లేవు. ఓకే సార్. ఇవి ఓకే సార్. మోస్ట్లీ అన్ని డౌట్స్ కవర్ అయ్యాయి నావి యాక్చువల్లీ ఏవైతే ఉన్నాయో. ఒక్క ఫైనల్‌గా జస్ట్ చెక్ లిస్ట్ చెప్పండి సార్. ఒక చెక్ లిస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు చూసుకోవాల్సిన ఏవేవి ఒక సింపుల్ ఆర్ మెయిన్ క్రూషియల్ పాయింట్స్ చెప్పండి సార్ సింపుల్‌గా. ఒకటే సార్, మనము ఫస్ట్ తీసుకోవాల్సింది ఎర్లీ స్టేజ్‌లో తీసుకుంటే మనకి ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు ఫస్ట్. ఓకే సార్. అది కూడా మన పర్సనల్ అనేది తీసుకోవాలా. అది కూడా ప్రోడక్ట్ కూడా అన్ని మనకు కవర్ అవుతుందనే ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అది కొంచెం ఎక్కువైనా సరే అన్ని కవర్ అవుతున్నట్టు చూసుకో. కంపెనీ కూడా మంచి కంపెనీ చూసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి చాలా వరకు మిస్టేక్ అయ్యేది ఎక్కడ అంటే కార్పొరేట్ ఆఫీసులలో ఉన్న వాటికి చాలా మిస్టేక్స్ అయ్యేది. అంటే అవేర్నెస్ లేక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆఫీస్లో ఉంది అని వాళ్ళు అట్నే నెగ్లెక్ట్ చేసుకుంటూ పోవడం. ఆలోపు వీళ్ళకి మేజర్ ఇష్యూస్ రావడం. మేజర్ ఇష్యూల మీద కొందరికి వర్క్ చేసుకుంటుంటే కొన్ని చిన్న ఆఫీసులో చేసుకున్న వాళ్ళకి ఆఫీస్లో ఉందని వాళ్ళు రిటైర్మెంట్ దాకా ఆఫీస్లోనే అదే ఆఫీస్లో ఉంటారు. అదే ఇన్సూరెన్స్ తో నడిపిస్తూ ఉంటారు. 50 ప్లస్ అయినప్పుడు మేజర్ కొన్ని కేసెస్ ఉన్నాయి, చూసినా కాబట్టి చెప్తున్నాను. అంటే అప్పటికే వాళ్ళకి స్ట్రోక్ వచ్చేసింది వర్క్ చేసుకున్నప్పుడు. ఆ వర్క్ చేసిన స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఇది ఉంది కదా అని ఆయన పర్సనల్ అనేది నెగ్లెక్ట్ చేసిండు. పర్సనల్ లేదు, ఓన్లీ ఆఫీస్ ఉంది. స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లో ఆఫీస్ కూడా మనం వదిలేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు మనం ఆఫీస్లో లేదు కదా, ఇప్పుడు మనకి పర్సనల్ తీసుకోవాలంటే మాత్రం ఒకసారి ఆ మేజర్ ఇష్యూ వచ్చిన ప్రాబ్లం ఉన్న కస్టమర్ కి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయదు. అది లైఫ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. అప్పుడు మనం పర్సనల్ గానే మనం పాకెట్ లెక్కనే తన లైఫ్ అంతా కూడా హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్స్ బేర్ చేయాల్సింది. ఇది చాలా వరకు మిస్టేక్స్ అయితే ఈ హాస్పిటల్లో జాబ్ ఉన్నంత కాలమే ఉంటుంది, కానీ అది లేనప్పుడు మాత్రం ఉండదు. అది వాళ్ళకి అవేర్నెస్ అంటే నేను ఈ ఆఫీస్లో మానేసినాక తీసుకుందాంలే అనే ఆప్షన్ తోనే ముందుకు పోతున్నారు. ఈ లోపే ఏదో మేజర్ ఇష్యూ వస్తుంది. ఆ మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం ఈ బయట ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వట్లేదు. ఆఫీస్లో ఉన్నా సరే పర్సనల్ మాత్రం 100% తీసుకోవాలా. కావాలంటే డిడక్టబుల్ పెట్టుకోండి, కొన్నాళ్ళ వరకు నడుచుకుంటుంది. ఎందుకంటే డిడక్టబుల్ మీకు 2 lakh ఇక్కడ ఉంది. ఈ 2 lakh డిడక్టబుల్ పెట్టుకుంటే మన ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ మనకి ఇన్సూరెన్స్ పర్సనల్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. మనం ఎప్పుడైతే మన ఆఫీస్ నుంచి బయటకు వచ్చినామో ఈ డిడక్టబుల్ తీసేసి జీరో చేసుకోవచ్చు. అది ఏ హెల్త్ ఇష్యూ లేకుంటే నా బెస్ట్ ఆప్షన్ అయితే డిడక్టబుల్ అవసరం లేదు. ఇంకోటి అంటే మనకి మెయిన్ గా అదే సార్, మనకి ఎర్లీ ఏజ్ లో తీసుకోవడం, కరెక్ట్ ప్లాన్ తీసుకోవడం, కరెక్ట్ ప్రోడక్ట్ తీసుకోవడం బెస్ట్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఛానల్కి వచ్చి అంటే డీటెయిల్గా నీట్గా చెప్పినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.